కంటెంట్ క్రియేషన్ అంటే మా ఊళ్ళో ఎవరికి తెలియదు. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు కంటెంట్ స్టార్ట్ చేస్తే అందరూ నవ్వుతారు. ఎందుకంటే చాలా మంది దగ్గర ఫోన్లే ఉండవు. అలాంటి వాళ్ళకి వీడియోస్ అంటే ఏంటి, వీడియోస్ ఎందుకు అన్నట్టు చూస్తారు. నన్ను అలాగే చూశారు. పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే జనరల్గా ఇప్పుడు జిమ్కి వెళ్తేనే నువ్వు జిమ్కి వెళ్దాం దండగా ఇవన్నీ అనుకుంటారు. మా అమ్మ ఇంకోసారి నువ్వు టెర్రస్ మీద డంబిల్స్ వేసావు అంటే నేనే పక్కన కొట్టేస్తా, సుత్తి పట్టుకుని. నాకు ఒక లవ్ ఉంటే బాగుండేది అనే దానికంటే నేను వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది. వాట్ ఈస్ ద యాక్చువల్ స్టోరీ? 5 years డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యాను. ఈ 5 yearsలో నేను అరౌండ్ 30 డిఫెన్స్ ఎగ్జామ్స్ రాశాను. 30 డిఫెన్స్ ఎగ్జామ్స్ 5 సార్లు? ఆర్మీ, నావీ, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్జిడి, ఎయిర్ ఫోర్స్. ఈ డిఫెన్స్లో ఎన్నున్నాయి అన్నీ అప్లై చేసి స్టిల్ 2-3 మార్కులతో ఫెయిల్ అవ్వడం, అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయడం. ఎన్సీసీ చేద్దామని ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. అది బీయింగ్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడే నా దానివల్ల అది మిడిల్లోనే స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అన్ఫిట్ అని మీకు తెలుసు, మరి చెయ్యి బాగాలేదు అని తెలిసినా కానీ 99% నాకు ఛాన్స్ లేదు, కానీ 1% ఛాన్స్ ఉంది. దాన్ని ఎట్లయినా సరే ప్రూవ్ చేసుకోవాలని స్టిల్ ప్రిపేర్ అయ్యేవాడిని. ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి, ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయాలి, జిమ్కి పోవాలి, డైట్ మెయింటైన్ చేయాలి. ఒక్కరోజు కూడా వీడియో అప్లోడ్ చేయకుండా ఉండేది. అంటే ఫిట్నెస్ అంటే నాట్ ఓన్లీ మజిల్స్ పెంచుకోవడం, వెయిట్ గెయిన్ అవ్వడం ఇది కాదు. ప్రోటీన్కి డబ్బులు కావాలి, సప్లిమెంట్స్కి డబ్బులు కావాలి, ప్రీ వర్కౌట్ తీసుకోవాలి, క్రియేటిన్ తీసుకోవాలి, ఇదే ఆలోచిస్తారు తప్పించి ఫస్ట్ నేను జిమ్ చేయాలి. వాట్ మేడ్ యూ టేక్ ద ఓత్? అరే మా డాడీ ఉన్నాను నాకు కదా, బల్క్లా ఉంటాడు, హల్క్లా ఉంటాడు. నన్ను ఏమనంటే మా డాడీ నా వెంటనే ఉన్నాడు. సో వెల్కమ్ టు ఓత్ సైరాక్స్ ఫైనలీ, అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు వచ్చినందుకు. అడగగానే ఆల్ ద వే ఫ్రమ్ శ్రీకాకుళం టు హైదరాబాద్ చాలా చాలా జర్నీ చేసి వచ్చారు. పొద్దున్న నుంచి చాలా అలసిపోయి ఉంటారు. అండ్ ఐఎమ్ సారీ వెంటనే పాడ్కాస్ట్ అని అరేంజ్ చేపించినందుకు. సైరాక్స్ ఇది మీ చిన్నప్పుడు పెట్టిన పేరా, లేకపోతే దానికి అర్థం ఏంటి అసలు? సైరాక్స్ ఏంటి? లేదు, బేసికలీ నేను ఏ రోజు చెప్పలేదు. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ సాయి కిరణ్. దట్స్ మై ఫుల్ నేమ్, సాయి కిరణ్. ఫైనలీ పేరైతే చెప్పారు మొత్తం అందరికి. ఎప్పుడు చెప్పలేదు. కంటెంట్లో చాలా మంది అడిగినా చెప్దాం అనేసి చెప్పలేదు. మేము దాన్ని చెప్పాలంటే ఈ సాయి రాక్స్ అనే దానికి ఒక మీనింగ్ చెప్పాలి. సో ఈ మీనింగ్ చెప్పిన తర్వాత ఆ పేరు చెప్దామని ఎప్పుడు రివీల్ చేయలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం నేను రివీల్ చేయడం. సో బేసిక్గా ఆయన సాయి కిరణ్. సో సాయి రాక్స్ అనేది, రాక్ అనేది ఒక సాలిడ్, ఒక పవర్ఫుల్ సాలిడ్. సో నా బాడీని నేను ఓల్డ్ అయినంత వరకు, నేను ఎంత ఓల్డ్ అయినా నా బాడీని అట్లా రాక్గానే ఉంచుకుందాం అని చెప్పి సాయి రాక్ అని పెట్టుకున్నాను నా ఇన్స్టా ఐడి. నేను చాలా విన్నాను మీ గురించి, లైక్ చాలా మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. బట్ మీరు స్టార్ట్ చేసింది, లైక్ మేము మిమ్మల్ని చూసింది ఫస్ట్ టైం ఎక్కడంటే హోమ్ జిమ్ అనే కాన్సెప్ట్లో, అండ్ సిమెంట్ తోటి డంబుల్స్ తయారు చేయడం. అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ప్రతి అబ్బాయికి వర్కౌట్ చేయాలని ఉంటుంది. జిమ్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు, వాళ్ళ దగ్గరలో ఉండదు. ఇఫ్ ఉన్నా కూడా వాళ్ళు దానికి ఎఫర్ట్ పెట్టలేరు, పైసలు ఉండవు. సో బేసికలీ వర్కౌట్ చేయాలని ఇంటెన్షన్ ఏజ్ వాళ్ళకి వస్తుంది అంటే మోస్ట్లీ 15 నుంచి 20 ఏజ్ వాళ్ళకి వస్తుంది. లైక్ ఒక ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ ఎండింగ్ వరకు నేను కూడా వర్కౌట్ చేయాలి, ఒక మంచి ఫిజిక్ అచీవ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, సిటీలో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పడితే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి జిమ్ అనేది అవైలబుల్గా ఉండదు. ఒకవేళ ఉన్న వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. మోస్ట్లీ ఇండియన్ పేరెంట్స్కి జిమ్ అంటే అంత నాలెడ్జ్ లేదు. చాలా వరకు జిమ్ కానీ ఒక ఫిట్నెస్ కానీ హెల్త్ కేర్ మీద ఎవరికి అంత నాలెడ్జ్ లేదు. సో ఒక పోరాడు వెళ్ళి అమ్మ నేను జిమ్లో జాయిన్ అవుతానన్నా కూడా ఆడికి పోయి వెయిట్ లేని లిఫ్ట్ చేస్తూ ఇంట్లో పని చేసుకొని చెప్పి అట్లా మన కల్చర్ అలానే ఉంది అంతవరకు. నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా పైసలు లేవని చెప్పి జిమ్ లేదని చెప్పి మనం ఈడనే ఆగిపోకూడదు. మనం వర్కౌట్ చేయాలంటే వీ హ్యావ్ సమ్ వెయిట్స్. ఆ వెయిట్ మనం గోల్డ్తో తయారు చేసామా, ఐరన్తో తయారు చేసామా, డైమండ్తో తయారు చేసామా, లేదా సిమెంట్తో తయారు చేసాం. తక్కువ బడ్జెట్లో డంబిల్స్ ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ చేసి ఇలానే చేయాలి, యాస్టిస్ చేయాలని చెప్పి ఫోకస్ స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ నేను డంబిల్స్ తయారు చేసేటప్పుడు లిటరల్లీ నా నైబర్స్ కూడా కొంతమంది నవ్వడం, అది కామన్ ఎక్కడ ఉండదు. దీన్ని ఐ డోంట్ ఫీల్ లైక్ దాని గురించి నేను ఎప్పుడు వరి కాను. తెలియని వాళ్ళు నవ్వుతారు, అది కామన్ థింగ్. అది ఏంద్రా చదువుకోకుండా డంబిల్స్ చేయడం, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఈవెన్ నా పేరెంట్స్ కూడా ఈ ఫిట్నెస్ జర్నీ గురించి అంత ఐడియా లేదు. మా అమ్మ 10th చదివింది, మా నాన్న 7th చదివింది. నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫిట్నెస్ మీద వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో నాలెడ్జ్ లేనప్పుడు నేను వాళ్ళకి నాలెడ్జ్ ఏంటో చూపించాలని చెప్పి వాళ్ళు ఏమన్నా కానీ పట్టించుకునే వాళ్ళు కాదు. నా వే, నా థింకింగ్ ఈ రెండు డిఫరెంట్గా ఉండేవి. ఈ రెండిట్లో ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలని చెప్పి
ఫస్ట్ టెర్రస్ మీద డంబిల్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఒక 4 డంబిల్స్, ఒక బార్బెల్, ఒక చిన్న బెంచ్ ఉండేది. దాంతోనే వర్కౌట్స్ చేసాను ఎవ్రీడే. సో అలా స్టార్ట్ చేసి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ చేసిన తర్వాత అది చాలా వైరల్ అయింది. అప్పుడు నాకు లైక్స్ రావడం, కామెంట్స్ రావడం. యాజ్ ఏ బిగినర్కి ఇన్స్టా ఓపెన్ చేయగానే 100 కామెంట్స్, 100 లైక్స్, 100 ఫాలోవర్స్ చూడగానే కడుపు నిండిపోతుంది. అదొక మోటివేషన్. చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. నాకు కూడా అంతే హ్యాపీగా అనిపించింది. ఏంట్రా ఎంతమంది ఆరేసి ఒక 10 నిమిషాలు క్లోజ్ చేయడం, మళ్ళీ ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత డేటా ఆన్ చేస్తే అవే లైక్లు వచ్చాయి మళ్ళీ అగైన్. తర్వాత ఇలా చేసుకోండి, డంబిల్స్ చేయడమే కాదు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి సింపుల్గా అని చెప్పి వర్కౌట్ కూడా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సిరీస్లు చేయడం, ఫుడ్ మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ వీళ్ళు పక్కా మోటివేషన్ కావాలి. ఏ ఫీల్డ్లో మోటివేషన్ ఉన్నా ఉండకపోయినా వర్కౌట్ ఫీల్డ్లో మాత్రం ఒక జిమ్ చేసే అబ్బాయికి అమ్మాయికి కానీ డెఫినెట్లీ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ అనేది ఒక రోజు చేసి, 2 రోజులు చేసి, 3 రోజులు చేసి తర్వాత 3-4 డేస్ రెస్ట్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకుంటే ఇది అవ్వదు. ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి, ప్రతిరోజు కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయాలి, జిమ్కి పోవాలి, డైట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళు మోటివేషన్ కావాలి. సో ఈ మోటివేషన్ని వాళ్ళు డిసిప్లిన్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రతిరోజు ఒక్కరోజు కూడా వీడియో అప్లోడ్ చేయకుండా ఉండేది లేదు. సో కంటెంట్ అయితే అట్లా స్టార్ట్ చేశాను. సో పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉండదు? ఎందుకంటే జనరల్గా ఇప్పుడు జిమ్కి వెళ్తేనే నువ్వు జిమ్కి వెళ్తాం దండగా ఇవన్నీ అంటూ ఉంటారు. బట్ మీరు ఏకంగా టెర్రస్ పైన డంబెల్స్ తయారు చేయడం, సిమెంట్ తెచ్చుకోవడం, టెర్రస్ పైన అది సిమెంట్ కలపడం, ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం హెక్టిక్ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా హెక్టిక్ ఉంటుంది. సో అది మీకు చేసేటప్పుడు కానీ లేదా ఆ టైప్ ఆఫ్ మీరు ఏమన్నా సామాన్లు అవి కొని పైకి తెచ్చేటప్పుడు మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఏమన్నా అనడం, తిట్టడం ఇలాంటివి ఏమన్నా? మా అమ్మ ఇంకోసారి నువ్వు టెర్రస్ మీద డంబిల్స్ వేసావు అంటే నేనే పక్కన కొట్టేస్తా సుత్తి పట్టుకొని. ఏం పనులు ఇవి, చూసే వాళ్ళందరూ మీ అబ్బాయికి పని పట్టలేదా, పిచ్చి పట్టిందా, ఎప్పుడు చూసినా టెర్రస్ మీద ఉంటాడు సంథింగ్. నేను డంబిల్స్ చేసుకుంటే టెర్రస్ మీదకి వచ్చి ఎవరైనా పిల్ల ఉందా ఇప్పుడు టెర్రస్ మీద ఉంటున్నావు సంథింగ్ మాట్లాడేది. అట్లేం కాదు, నేను డంబిల్ తయారు చేస్తున్నాను, ఏం చేస్తావు దీంతో, ఏం పని, ఏదో ఒక పని చేసుకుంటే పైసలు వస్తాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. సో ప్రతి మిడిల్ క్లాస్లో వాళ్ళకి తెలియదు కదా, ఏదో ఒక పని చేయాలి, పైసలు సంపాదించుకోవాలి, ఇదే మైండ్ సెట్. మా వాళ్ళు కూడా అట్లనే ఉండేవారు. వాళ్ళకి తెలియదు, ఫస్ట్ దీని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి నేను ఎట్లయినా సరే ఇందులో సక్సెస్ అవ్వాలని వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేసినా చాలా ఓపికతో సైలెంట్గా ఉండేవాడిని. వాళ్ళ మీద కోప్పడేవాడిని కాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళంటే ఇప్పుడు కోప్పడటం వేస్ట్. నవ్వుతూ సరే ఆపేస్తా, ఈ రోజుతో క్లోజ్ చేస్తాను. సో కామ్గా నవ్వేసి క్లోజ్ చేస్తాను. ఈ తర్వాత రోజు నుంచి సేమ్ మళ్ళీ సేమ్ స్టోరీ, సేమ్ తిట్టించుకోవడం, డంబిల్స్ వేయడం, కొట్టించుకోవడం, డంబిల్స్ వేయడం, నా పని నేను చేశాను. ఒక రోజు అంటే వస్తుంది, నా అచీవ్మెంట్ చూసి, నా ఫాలోవర్లు చూసి, నా ఇన్కమ్ చూసి, తర్వాత ఇంక ర్యాండమ్గా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళస్ అందరూ వచ్చి మీ కంటెంట్ బాగుంటుందో బ్రో, మంచిగా చెప్తారు అది ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడటం చూసి వాళ్ళ మాటలకి మా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తడతా నన్ను తిట్టడం మానేస్తున్నారు కంప్లీట్. అంటే ఒక పాయింట్ వచ్చింది, అర్థమైంది వాళ్ళకి కూడా. బయట వాళ్ళు వచ్చి మీ కంటెంట్ బాగుంటుంది, బాగా మాట్లాడతారు, మేము కూడా మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకోవడం, డంబిల్స్ వేయడం మొదలుపెట్టాం, వర్కౌట్ చేసుకుంటాం, చాలా డిసిప్లిన్గా ఉన్నాం, వే ఆఫ్ టాక్. అట్లా వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న స్టక్ అయిపోయి ఇట్లా చూసారు, ఓకే వీడు మంచి వేలో ఉన్నాడని చెప్పి తిట్టడం అయితే మానేశారు కంప్లీట్గా. ఒక సిచ్యువేషన్, వాట్ మేడ్ యూ టేక్ ద ఓత్? అంటే ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. నేను జిమ్కి వెళ్తా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మానేస్తాను. డిసిప్లిన్ మనకి అలవాటు అయ్యే సిచ్యువేషన్, అంటే ఇది చేయాలి, మనం చూపించాలి, చేసి చూపించాలి అనేది. సో వాట్ మేడ్ యూ టేక్ ద ఓత్? ఆ ఒక్క సిచ్యువేషన్ ఏంటి? చిన్నప్పటి నుంచి మా డాడీ నన్ను ఒక్క మూవీ కూడా తీసుకెళ్ళారు. మా డాడీకి సైకిల్ తొక్కడం రాదు, బైక్ డ్రైవ్ చేయడం రాదు. నౌ ఐ గెట్ రియల్లీ ఎమోషనల్. మా నాన్నతో టైం స్పెండ్ చేసేదిలే. అందరి డాడీ లాగా నన్ను ఏ రోజు బయటికి తీసుకెళ్ళలేదు. ఒక మూవీ అంటే ఏం తెలియదు, ఒక పార్క్ తెలియదు, ఒక టిఫిన్ చేయడం తెలియదు, ఎక్కడికి తీసిపోలే. చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే తిరిగాను, ఇదే నా జీవితం. మా డాడీ చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, కాలు కొంచెం వీక్ ఉంటుంది. సో డాడీ ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడానికి మా నాన్నకి అవకాశం లేదు. ఎవ్రీడే వాట్ ఐ ఫీల్, కాలేజ్ యానివర్సరీకి అయినా, కాలేజ్ ఫంక్షన్స్కి అయినా, ఫేర్వెల్ పార్టీకి అయినా, సో ఇవన్నీ అయినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ వచ్చి ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళు డ్రాప్ చేయడం, తీసుకెళ్ళడం, ఇవన్నీ ఉంది.
నేను మాత్రం ఎప్పుడు వాటర్గానే వెళ్ళాను. ద డే వాట్ ఐ ఫీల్ మా డాడీ కూడా మంచిగా ఉండుంటే నన్ను బాగా చూసుకునేవాడేమో, మా డాడీ కూడా యాక్టివ్గా ఉండుంటే నన్ను ఇంకా బెటర్గా తిప్పేవాడేమో, అందరిలా మేము కూడా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసేవాళ్ళేమో అట్లా అనుకునేవాడిని. మా డాడీ ఫిజికల్లీ ఫిట్గా ఉండట్లేదు. సో నేను నా పిల్లలకి ఆ అవగాహన కల్పించాలి. నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఏదైతే కోల్పోయానో, ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు, అది నా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలి. అరే మా డాడీ ఉన్నారు నా వెనకాల, బల్క్లా ఉంటాడు, హల్క్లా ఉంటాడు, నన్ను ఏమనంటే మా డాడీ నా వెనకాల ఉన్నాడు. ఆ వచ్చే కిక్ ₹1,00,000 ఇచ్చినా ఆ ఏజ్లో వాళ్ళకి రాదు. ఆ కిక్ నేను నా పిల్లలకి ఇద్దామని స్టార్ట్ చేశా. అండ్ ఫిట్నెస్ అంటే నాట్ ఓన్లీ మజిల్స్ పెంచుకోవడం, కాంపిటీషన్స్ ఆడడం, గెయిన్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇది కాదు. ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. ఏం తింటున్నాం, ఏం వర్కౌట్ చేస్తున్నాం, ఎంత హెల్తీగా ఉన్నాం, ఎంత యాక్టివ్గా ఉన్నాం. ఒక ఇయర్లో నా బాడీలో ఒక్క ఇంజెక్షన్ కూడా దిక్కకూడదు. లైక్ ఫీవర్ వచ్చిందని, హెడ్ఏక్ వచ్చిందని, ఇంజ్యూర్ అయిందని, ఇలా దేనికి దిక్కుంటా అట్లీస్ట్ ఒక హెడ్ఏక్ ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు. ఒక ఇయర్ కానీ మేనేజ్ చేసుకుంటే మన హెల్త్ చాలా బెటర్ స్టేజ్లో ఉంటుంది. దాన్ని నేను డెవలప్ చేయడం కోసం నేను కంటెంట్ స్టార్ట్ చేశాను. ఈవెన్ ఇది నేను ఫస్ట్ టైం చెప్పడం, నీ పోడ్కాస్ట్ దయవల్ల మన కంటెంట్లో చెప్పే సందర్భం లేదు. ఏ క్వశ్చన్స్ అయినా ఎదుటికుండేవాడు అడిగితేనే ఫేస్ టు ఫేస్ చెప్పగలం. బట్ ఐ రెగ్యులర్లీ రిసీవ్డ్ పర్ డేకి నేను ఒక 500 కామెంట్స్ రిసీవ్ చేసుకోను. ఇవన్నీ నేను చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దేని క్రియేట్ అవ్వాలో తెలియదు. ఎస్పెషల్లీ ఓత్ అని చెప్పి నువ్వు ఫిట్నెస్ వాళ్ళనే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. నీ స్టోరీ నాకు నచ్చింది, బీయింగ్ ద స్టోరీ. సో చాలామంది వర్కౌట్ చేస్తున్నారు తప్ప దేని గురించి చేస్తున్నారు అప్పుడు తెలియట్లేదు. వాళ్ళ స్టోరీస్ రావాలి. మేము విన్న స్టోరీస్లో యువర్ ద బెస్ట్, అందుకే నువ్వు రావాలని చెప్పగానే నేను వెంటనే స్టార్ట్ అయ్యి వచ్చేస్తాను. సో డెఫినెట్లీ స్టోరీ తెలియాలి. వర్కౌట్ అయితే అందరూ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీతో చేస్తారు కదా. సో ఆ స్టోరీస్ అన్నీ ముందుకు రావాలి. ఇలానే నువ్వు ఇంకా గ్యాదర్ చేసి ఎవ్రీ అథ్లెట్ స్టోరీ బయట తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్గా మీ స్టోరీ అంత పవర్ఫుల్ కాబట్టి మాకు ఆ థాట్ వచ్చింది అసలు మిమ్మల్ని అడిగేద్దాం. ఇంకోటి, యాక్సిడెంట్ ఏదో అయింది, దానివల్ల మీరు డిఫెన్స్కి కూడా ప్రిపేర్ అయ్యారు, మధ్యలో ఏదో జరిగింది, యాక్సిడెంట్ అయినా కానీ డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యారు అని చెప్పి ఈ రీల్ ఒకటి చూశాను. అంటే వాట్ ఈస్ ద యాక్చువల్ స్టోరీ? నేను 5 years డిఫెన్స్కి ప్రిపేర్ అయినా. ఈ 5 yearsలో నేను అరౌండ్ 30 డిఫెన్స్ ఎగ్జామ్స్ రాశాను. 30 డిఫెన్స్ ఎగ్జామ్స్? 30 డిఫెన్స్ 30 సార్లు? 30 సార్లు అటెంప్ట్ చేశాను. ఎవ్రీ అంటే ఆర్మీ, నావీ, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్జిడి, ఎయిర్ ఫోర్స్. సో ఈ డిఫెన్స్లో ఎన్ని ఉన్నాయి అన్నీ అప్లై చేసి ప్రిపేర్ అవ్వడం, రాయడం, స్టిల్ 2-3 మార్కులతో ఫెయిల్ అవ్వడం, అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయడం. ఈ యాక్సిడెంట్ అనేది నా డిఫెన్స్కి ప్రిపేర్ అయ్యే జర్నీలోనే జరిగినాయి. ఓకే. సో ఒకసారి నా ఇంటర్మీడియట్ రిలీవ్ అయిన తర్వాత కరోనా గ్యాప్ అనమాట, 2020 నేను రిలీవ్. కరోనా గ్యాప్లో నాకు చాలా స్పేస్ దొరికింది. ఒక 2 years, 1 year మొత్తం టైం వేస్ట్ చేసి ఖాళీగా తిరిగా. లాస్ట్ ఇయర్ మాత్రం నాకు ఒక ఆర్మీ అనేది పరిచయం అయింది. మా ఇంటి వెనకాల ఉంటాడు. ఆర్మీ అనేది పరిచయం అయ్యి తను చెప్పిన స్టోరీ విని నేను కూడా డిఫెన్స్కి వెళ్ళాలని చెప్పి చాలా ఇన్స్పైర్ అయినా. ఎలా అయినా సరే జాబ్ కొట్టాలి. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది, మన బతుకులు మారిపోతాయి, రాత్రులు మారిపోతాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కోరిక. నేను అదే కోరికతో మొదలుపెట్టిన. ఎన్సీసీ చేద్దామని ఎన్సీసీలో కూడా జాయిన్ అయినా. నేను విజయనగరంలోనే చదివాను డిగ్రీ మొత్తం. ఎన్సీసీలో జాయిన్ అయినా. అది బీయింగ్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడే బోన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా అగైన్ నేను 8 డిఫెన్స్ ఎగ్జామ్స్ రాశాను. ఐ నో చేయి విరిగిపోతే నన్ను కాంపిటేటివ్లో అన్ఫిట్ చేస్తారని తెలిసిన తర్వాత కూడా స్టిల్ ఐ ప్రిపేర్డ్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. నాకు వేరే ఆప్షన్ లేదు, ప్రిపేర్ అవ్వక తప్పదు. నేను మా అమ్మకి మాట ఇచ్చిన ఎట్లయినా సరే జాబ్ కొడతా, నెలకి ఎంత శాలరీ వచ్చింది, మన అప్పులన్నీ తీర్చేస్తాను, ఒక బెటర్ స్టేజ్కి తీసుకెళ్తాను. మధ్యలోనే యాక్సిడెంట్ అయింది. నాకు ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ పెయిన్ కంటే ఎక్కువ నేను ఇచ్చే మాటలే గుర్తొచ్చి చాలా బాధ అనిపించింది. విజయనగరంలో యాక్సిడెంట్ అయింది. నాకు ఊరికే పడిపోయింది. విరిగిపోయిన చేతిని ఎట్లా పట్టుకొని ఒక 1.5 km నేను హాస్పిటల్కి అట్లా పెరిగెట్టాను. ఆగడం, కళ్ళు తిరగడం, కూర్చోవడం. అంటే అప్పుడు ఎవరు రాలేదా పక్కన? నేను త్వరగా రియాక్ట్ అవ్వాలి. అప్పటికే నేను ఫిజికల్లీ యాక్టివ్గా ఉండేవాడిని. ఆ రోజు నాకు ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా గుర్తొచ్చింది. ఫిజికల్లీ మనం ఫిట్గా ఉంటే మెంటల్లీ అది ఎంతలా స్ట్రాంగ్ చేస్తుంది అనేది దట్ డే ఐ రియలైజ్డ్. ఒకవేళ నేను ఫిట్గా ఉండకపోతే యాక్సిడెంట్ అయిన చేతితో నా
కాలుకి కూడా దెబ్బలు తగులుతాయి. రక్తం మరకలతో 1.5 km నేను పరిగెట్టి హాస్పిటల్లో దాంతో నేనే జాయిన్ అయ్యేవాడు కాదు. నేను ఫిజికల్లీ వీక్ ఉంటుంటే మాత్రం ఆడనే పడిపోయేవాడిని నేను. అంటే త్వరగా కేర్ తీసుకుంటే త్వరగా తగ్గుతుందేమో ఒక ఇంటెన్షన్. చాలా రన్ చేసి హాస్పిటల్ దగ్గరికి కళ్ళు పడిపోయాను. తర్వాత మా బ్రదర్స్ వీరందరూ వచ్చి అడ్మిట్ చేసి దీనికి కట్ అయిపోయించారు. ఆ టైంలో ఈ కాంటెంట్ క్రియేషన్ కానీ రీల్స్ ఇవన్నీ స్టార్ట్ చేయలేదు. నేను జస్ట్ స్టార్ట్ చేసి 1.5 year అయింది. ఈ 1.5 yearలో ఇది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో అసలు అక్కడ నుంచి ఆ స్టేజ్ నుంచి మళ్ళీ మీరు డిఫెన్స్ ఎగ్జామ్లు రాశారు అంటే అది అసలు అంటే మీరు ఆ నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్ఫిట్ అని మీకు తెలుసు, చెయ్యి బాగోలేదు, వాళ్ళు టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు, మరి చెయ్యి బాగలేదు అని తెలిసినా కానీ వేరే ఆప్షన్స్ లేవంటే ఇంకా చాలా ఉంటాయి కదా జనరల్గా. ఇప్పుడు మనకి సరే మీరు డిఫెన్స్ కోసం ఇన్స్పైర్ అయ్యారు, అదంతా ఓకే. కాకపోతే మీరు ఊరి పరంగా కానీ లేదా ఇంకొన్ని వేరే జాబ్స్ లేదా హైదరాబాద్ వచ్చేసి లేదా ఇంకా చాలా సిటీస్ ఉంటాయి. మీరు విజయనగరమే కాబట్టి అటు వైజాగ్ అటు పక్కల కూడా చాలా జాబ్స్ ఉంటాయి. అంటే మీరు ఆర్మీ అని తెలుసు, బట్ ఇది అవ్వదు అనుకున్నప్పుడు ఇంకో దానికి ఎందుకు వెళ్ళలేదు? నేను నా ఊర్లో గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా ఉన్నారు, చాలామంది డిగ్రీస్ చేసి కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్ రేటింగ్ చాలా తక్కువ మా ఊర్లో. ఎప్పుడు మీ ఊర్లో జాబ్స్ ఎన్ని ఉన్నాయి సిటీలో డజన్ మ్యాటర్. పల్లెటూరుకి వచ్చేసరికి మీ ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు, టీచర్స్ కానీ ఆర్మీ ఆఫీసర్స్ కానీ డిఫెన్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారని రెగ్యులర్గా అడుగుతుంటారు. ఇప్పుడు ఇది కూడా పోయింది. నేను డిఫెన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది అడుగుతుండే. నేను ఎలా అయినా సరే కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలి, ఎట్లా కొట్టినా చూపించి నా బిగినర్స్ కూడా నేను ట్రైన్ చేయాలని ఫోకస్ చేశాను. 99% నాకు ఛాన్స్ లేదు, నేను అన్ఫిట్ అయిపోతాను. కానీ 1% ఛాన్స్ ఉంది, దాన్ని ఎట్లయినా సరే ప్రూవ్ చేసుకోవాలని స్టిల్ ప్రిపేర్ అయ్యేవాడిని. అయినా చాలా ఎగ్జామ్స్ రాసా, 2-3 మార్కులు పోయినాయి. మా అమ్మ నాన్న తిట్టారు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మా అమ్మ అడిగేది ఏమైందని, ఈసారి అయిపోద్దనేవాడిని. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే పోయిందనేవాడిని. మళ్ళీ మా అమ్మ ఏడడం, ఆ రోజు నైట్ తినకుండా పడుకోవడం, నేను బుజ్జిగించడం. అంటే ఇదంతా అది అవ్వదని తెలిసిన తర్వాత కూడా నేను ప్రిపేర్ అయ్యాను. సో ఆ డిఫెన్స్ అక్కడితో ఎండ్ అయింది, అంటే ఆ గోల్ అక్కడ ఎండ్ అయింది. మీరు ఇంకా ఈ కాంటెంట్ క్రియేషన్ కంటిన్యూ చేసి కంటెంట్ స్టార్ట్ చేశాను. స్టిల్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా SSC GD రాశా, అంటే క్రాక్ చేయగలను. అది కూడా ఫెయిల్ అయింది. స్టిల్ ప్రిపేర్ అవుతూ ఇప్పటికి కూడా ప్రిపేర్ అవుతాను. ఎప్పటికీ నా దగ్గర బుక్స్ ఉంటాయి. నాలెడ్జ్ మీద నేను గెయిన్ తగ్గించుకోకూడదని ఎప్పుడు చదువు. డిఫెన్స్ అంటే అంత పిచ్చి. ఇఫ్ నాకు ఒకవేళ జాబ్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ కంటెంట్ని కొన్నేళ్ళు హోల్డ్ పెట్టి సర్వీస్ చేయడానికి అయితే అట్లీస్ట్ ఒక 3-4 years అయిపోతుంది డిఫెన్స్. నాకు ఆ డ్రీమ్ ఉంటుంది. బడ్జ్ కటింగ్ కొట్టించుకొని డెటర్మినేషన్ తీసేసి డిఫెన్స్ కటింగ్ అనేది అది ఒక ఎమోషన్. అది చాలా వీడియోస్లో డిఫెన్స్ కటింగ్ ఉంది. అవును, చూసా, చాలా వీడియోస్ చూసాను. మీరు వీడియో ముందు కూర్చొని డైరెక్ట్గా హెడ్ అనేది మొత్తం షేవ్ చేసి తీసేసా. అందుకని ఇప్పుడు మీరు కాంటెంట్ క్రియేషన్ జర్నీ చేస్తున్నారు. సపోజ్ మీకు ఏదైనా డిఫెన్స్ జాబ్ వచ్చింది, బట్ మీకు ఇక్కడ ఏదైతే కాంటెంట్ క్రియేషన్లో కూడా ఇన్కమ్ ఉంటుంది, సో అంటే క్రియేటర్ సైజ్ మనకి ఉంటుంది, క్రియేటర్ సైజ్కి ఇంత ఇన్కమ్ అనేది అయితే ఉంటుంది కదా మనకి. సో ఆ సైజ్ మీరు ఎలాగో 300K ప్లస్ ఉంది మీకు. సో నాకు తెలిసి మీ ఇన్కమ్ అనేది అదే రేంజ్లో ఉంటుంది. బట్ దీన్ని వదిలేసి మీరు డిఫెన్స్కి వెళ్ళిపోతారా? అంటే ఇంత చేసిన తర్వాత, ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత? అంటే మనీ డజంట్ మ్యాటర్. డిఫెన్స్లో ఎంత శాలరీ వస్తుంది? స్టార్టింగ్లో 30,000, 40,000, 45,000. ఎప్పుడు నాకు జాబ్ వచ్చినా నేను వదిలేసి వెళ్ళిపోతాను. పైసలే కావాలనుకుంటే నేను కూలి పని చేసినా సంపాదించుకుంటాను. నా ఊర్లో ట్రాక్టర్ నడుపుకున్నా, పొలాలు దున్నుకున్నా నెలకు 30,000-40,000 సంపాదించుకోవచ్చు. కంటెంట్లో మనీ వచ్చినప్పటికీ నేను సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ వస్తేనే సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతుంది. నేను నా కంట్రీకి నేను సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. దాని గురించి డిఫెన్స్ అంటే ఇష్టం. అట్లీస్ట్ ఒక 2 years అయినా నేను సర్వీస్ చేస్తాను. స్టిల్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు, ఒక క్రికెట్ ప్లేయర్, చాలామందికి ఇన్స్పిరేషన్. ఎప్పుడు తనని సర్వీస్ రమ్మన్నా హీ రెడీ టు గో. కారణం డబ్బులు కాదు. డిఫెన్స్కి వెళ్తే తనకి లేని డబ్బులు ఎక్కడ, చాలా డబ్బులు ఉన్నాయి. డబ్బులు అనేది మ్యాటర్ కాదు. ఇది దేశభక్తితో కూడిన ఒక సంకల్పం. మన దేశానికి మనం సేవ చేయాలి. దానికోసం నా ఇంటెన్షన్ కూడా సేమ్. ఒకవేళ జాబ్ వస్తే మాత్రం ఇదంతా హోల్లో పెట్టేసి కొన్నాళ్ళు నేను వస్తా, మీరు వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాను.
సో ఫైనల్గా మీ డ్రీమ్ అయితే ఇదే, యా. అంటే బిసైడ్స్ ఎవ్రీథింగ్, ఊర్లో చేసే పనులు, పొలంలో చేసే పనులు, లేదా ఈ కాంటెంట్ క్రియేషన్, అల్టిమేట్ గోల్ ఆర్ డ్రీమ్ అంతే. అయితే ఇదే అంటారు. అండ్ ఇంకేమన్నా ఉన్నాయా లైక్ బిసైడ్స్ దిస్, ఇంకా ఈ టైప్ ఆఫ్ జాబ్స్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఈ టైప్ ఆఫ్ జాబ్స్ మనకి సెట్ అవుతాయి? జాబ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకరి దగ్గర జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడు ప్రీవియస్లో చేసాం, అంటే ఆల్రెడీ మనం జాబ్ చేస్తేనే ఆ స్ట్రగుల్ మనకు తెలుస్తుంది. వేరే ఆప్షన్ లేక అయితే ఓకే, మనకంటే ఒక ఐడియా ఉన్నప్పుడు దాన్ని బిల్డ్ చేసుకోవడం కోసం టైం ఇవ్వాలి. సో దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా అట్లీస్ట్ మనం నమ్మాలి. కంటెంట్ క్రియేషన్ అంటే మా ఊళ్ళో ఎవరికి తెలియదు. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు కంటెంట్ స్టార్ట్ చేస్తే అందరూ నవ్వుతారు, ఎందుకంటే చాలామంది దగ్గర ఫోన్లే ఉండవు. అలాంటి వాళ్ళకి వీడియోస్ అంటే ఏంటి, వీడియోస్ ఎందుకు అన్నట్టు చూస్తారు. నన్ను అలాగే చూసారు. కానీ నేను నా సక్సెస్తో అలా అలా వాళ్ళకి రిజల్ట్ చూపించు, తర్వాత అందరూ ట్రస్ట్ చేయడం మొదలెట్టారు. అంతే. సో మీకు పొద్దునంతా పని ఉంటుంది, మరి మీ వీడియోలో లైటింగ్ కూడా బాగానే ఉంటుంది. పొద్దున్న లేచి చేస్తారా లేదా సాయంత్రం చేస్తారా? అసలు దాని సంగతి ఏంటి అసలు ఆ లైటింగ్? నేను పొద్దున్న 4 o'clock లేస్తాను. రెగ్యులర్ ఇది నా టైం టేబుల్ అనమాట. పొద్దున్న 4 o'clock లేస్తాను. లేచి నాకు ఒక పొద్దున్నే ఆ రోజంతా ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం తినాలి, ఏం వర్క్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఏ వీడియోస్ చేయాలని ఒక స్క్రిప్ట్ రాసుకుంటా. పొద్దున్న 4 నుంచి ఇదే? అవును, నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. రాసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని షార్ట్ వేసుకొని రన్నింగ్కి వెళ్తాను. రన్నింగ్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు థింక్ చేస్తా ఏం చేయాలని. ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి కంటెంట్ ఏదైతే రాసుకున్నానో దాని మీద వీడియో షూట్ చేసుకుంటాడు. ప్రతిరోజు ఎండ్లోనే షూట్ చేస్తాను. ఎందుకంటే నా జిమ్ ఉండేది ఓపెన్, దానికి పైన ఎట్లాంటి రూఫ్ లేదు. వర్షం పడినా మంచు వచ్చినా ఎంత ఎండ కాసినా నేను ఎప్పుడు వెంటిలేషన్లోనే బయటే వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తాను. వీడియోస్ రికార్డ్ చేసి నా డైట్ ప్రిపేర్ చేసుకుంటాను. డైట్ తినేసి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుంటాను. వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి ఇఫ్ నాకు టైం ఉంటే ఒక 1 hour పడుకుంటా, లేకపోతే పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి వర్కౌట్ చేసి మళ్ళీ డైట్ ప్రిపేర్ చేసి తినేసి ఆ రోజంతా నోటిఫికేషన్స్ ఏమొచ్చినాయి, ఎవరు ఏ కామెంట్లు పెట్టారు, ఏటీఎం వచ్చినాయి మొత్తం చూసి ఆ రోజు లైవ్ పెట్టాలా వద్దా అని ఒక అండర్స్టాండింగ్ వచ్చి లైవ్ పెడతాం. ఒక 1 hour లైవ్ పెట్టి ఆ 2-3 daysలో ఎవరైతే ఏ క్వశ్చన్లు అడిగారో మళ్ళీ వాళ్ళందరినీ అడగమంటాం, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని. ఎట్లనే కూర్చొని ఎట్లున్నారు మామూ, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పి ఆనెస్ట్గా అన్నీ నోట్ చేసుకుంటా. వాళ్ళు ఒక పక్క అడుగుతుంటే పెన్ పేపర్ పట్టుకొని రాసుకుంటా, నోట్ చేసి దాని తర్వాత వీడియో ఇచ్చుకుంటా. ఆ తర్వాత రిలాక్స్ అవుతా, కూర్చుంటా, నీ రోజు పడుకోవాలో వద్దా, ఆ రోజంతా ఏదైనా పీకాను, ఓకే ఈరోజు సాటిస్ఫై అయ్యాను, నా పని నేను చూసుకున్నా, ఈరోజు నిన్నటి మీద చూసుకుంటే ఈరోజు బెటర్గానే అచీవ్ అయినా అని ఫీల్ వస్తేనే నిద్ర పడుతుంది. లేకపోతే మరి 2-3 దాకా నిద్ర రాదు. మళ్ళీ పెన్ పేపర్ పట్టుకొని ఏదైనా స్క్రిప్ట్ కొత్తగా రాయాలి, లేకపోతే మంచి ఎడిటింగ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకా వేరేగా డంబిల్స్ డిజైన్ చేయాలి, ఇంకేదైనా నేర్చుకోవాలి, ఫిట్నెస్ గురించి కానీ, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలుసుకోవడం కానీ, వే ఆఫ్ కన్సిస్టెన్సీ, వే ఆఫ్ డిసిప్లైన్, అట్లా మనం ముందుకు పోవాలని నేర్చుకుంటారు. అప్పుడు ఇంకా సాటిస్ఫై అయితే అప్పుడు నిద్ర పడుతుంది. లేకపోతే ఇంకా 3 దాకా ఇంకా అలా ఎట్లనే ఉంటాయి. సో మీకు స్టార్టింగ్లో నాకు తెలిసి ఐఫోన్ అయితే ఉండేది కాదు, ఆబ్వియస్గా ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేది. అవును. మరి మీరు ఇవన్నీ చేశారు, పొద్దున్నే 4 లేవడం, నైట్ 9 మీరు సాటిస్ఫై అయితేనే పడుకుంటారు, లేదంటే స్క్రిప్ట్లు రాస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ ఇదంతా మీరు ఒక స్టేజ్కి వచ్చాక చేశారా, లేకపోతే స్టార్టింగ్ నుంచి మీ ఇంతేనా? స్టార్టింగ్లో నా దగ్గర ఐఫోన్ ఉండేది కాదు, ఒక శాంసంగ్ ఫోన్ ఉండేది, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండేది. కెమెరా కూడా అంతంతగానే వచ్చేది. అది నేను ప్రతి వీడియో దాంతోనే రికార్డ్ చేశాను. స్టార్టింగ్లో నేను 3 months ఒక ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేశానని చెప్పాను కదా. అవును. స్టిల్లో వర్క్ చేసినప్పుడు కంటెంట్ స్టార్ట్ చేశాను. పొద్దున్న జాబ్కి వెళ్ళేవాడిని, రిటర్న్ వచ్చేసరికి 5-5:30 అయ్యేది. సమ్మర్లో స్టార్ట్ చేసా కంటెంట్. సో మా కంపెనీ ఎక్కడ ఉంటుంది, మా ఇల్లు ఉంటుంది, స్ట్రైట్ వేనే. నాకు లెఫ్ట్లో సన్లైట్ అనమాట, అది ఎండ అయిపోతుంది, నేను బండి స్టార్ట్ చేయాలి. అది మా ఒక కొండ ఉంటుంది అన్నమాట, ఆ కొండ పైన అది ఉన్నప్పుడే మా ఊర్లోకి లైటింగ్ వస్తుంది. వన్స్ ఆ సన్లైట్ ఎప్పుడైతే కొండ దిగిపోయిందో ఇంకే లైటింగ్ ఉండదు. నా దగ్గర ఒక లైటింగ్ అంటే బిగినింగ్లో లైటింగ్ సెటప్ కూడా ఉండేది కాదు. బండి స్టార్ట్ చేసి ఇంకా రైన వచ్చి ఒక మొక్క దాన్ని చూసుకుని వచ్చాను అనమాట. ఇంటికి వచ్చి టక్కని బండి ఆపేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ సన్లైట్ ఉన్నప్పుడే టకని ఒక 4-5 వీడియోస్ తీసుకొని
అండ్ ఇచ్చాం. అంటే ఎవరైనా తీసే వాళ్ళ వీడియోస్, ఎందుకంటే మీరు ఒక్కళ్ళే వెళ్తారు బండి మీద. నాకు నేను కంటెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మైక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ట్రైపోర్డ్ స్టాండ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్లీ కెమెరా, ఏం లేకుండానే స్టార్ట్ చేశా. ట్రైపోర్డ్ స్టాండ్ ఉండేది కాదు నా దగ్గర. టెర్రస్ మీద, ప్రతి టెర్రస్ మీద క్లాత్స్ ఎండబెట్టుకునే స్టిక్స్ ఉంటాయి కదా, కర్రలు, అవును అవును. దానికి నా ఫోన్ తీసుకెళ్ళి ఇట్లా కట్టేసి, పాడుతో కట్టేసి, నేను ఓకే ఫ్రేమ్ సరిపోయిందా, ఫ్రంట్ కెమెరాలో ఫ్రేమ్ సరిపోయిందని చెప్పి వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఇలా ఒక 5 to 4 reps చేసేటప్పుడు అది డౌన్ అయిపోయేదండి. ఎలాగో అప్పర్ బాడీ కదని చెప్పి మళ్ళీ నా ముడుకులు బెండ్ చేసి ఇలా వర్కౌట్ చేశాను. ఒక 4-5 సెట్లు చేసినాక కెమెరా ఆపేసాను. ఫిట్నెస్ కంటెంట్లో స్టార్టింగ్లో చూపించాల్సింది నీ కంట్రోల్ కాదు, నీ నాలెడ్జ్, నీ కన్సిస్టెన్సీ, నీ డిసిప్లిన్. నువ్వు ప్రతిరోజు వర్కౌట్ చేయడమే పెద్ద కన్సిస్టెన్సీ, అదొక పెద్ద మోటివేషన్. కండలు ఉంటేనే ఫాలోవర్స్ వస్తారు, మజిల్స్ ఉంటేనే రీచ్ ఉంటుంది, పెద్ద పెద్ద వెయిట్ గెయిన్గా బల్క్గా కనబడితేనే రీచ్ ఉంటుంది అనుకుంటే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫిట్నెస్లో పెద్ద పెద్ద బాడీ వేసుకొని అరౌండ్ ఒక 80-90 kg మజిల్స్తో, మాస్ మజిల్స్తో ఉండే అథ్లెట్స్ చాలామంది ఉన్నారు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు ఫాలోవర్స్ లేదు? ఫాలోవర్స్కి ఎప్పుడు కావాల్సింది ఒక స్టోరీ, ఒక ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళకి స్టోరీ ఉండే ఉంటుంది, బట్ మేబీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకోవడం, చెప్పాలి, ఆ చెప్పడం రాక Definitely చెప్పాలి. చాలా మంది ఆగిపోవడం. వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి, ప్రతిరోజు వర్కౌట్ కూడా చేయాలి, డైట్ ప్రిపేర్ అవ్వాలి, మన కన్సిస్టెన్సీ ఫాలోవర్స్కి చూపించాలి. ఈ రోజు నువ్వు నా వీడియో చూస్తావు, డంబిల్ చేస్తా, రేపు నా వీడియో చూస్తావు, ఆ డంబిల్తో వర్కౌట్ చేస్తా, ఎల్లుండి ఇంకో వీడియో చూస్తావు, డైట్ తీసుకుంటా, తర్వాత ఎప్పుడో వీడియో చూసినప్పుడు బాడీ రిజల్ట్ చూపిస్తా. అప్పుడు నువ్వేమనుకుంటావు, అరే కొత్త వాడిలో ఉన్నాడు, డంబిల్ చేశాడు, దాంతో వర్కౌట్ చేశాడు, డైట్ తీసుకున్నాడు, మంచి ఫిజిక్ అచీవ్ చేశాడు. సో స్టోరీ అనేది ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినప్పుడే మనకి ఫాలోవర్స్ కనెక్ట్ అవుతారు. కాకపోతే మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే కొంచెం ఆ డంబెల్ వీడియో ఫస్ట్ వీడియోతోనే 600 పుష్ స్టార్ట్ అయింది మీకు. అదొక చాలా మంది కంటెంట్ స్టార్ట్ చేయడం ఏంటంటే మనకు ఒక పర్టికులర్ పాయింట్ ఉండాలి. కంటెంట్ ఎందుకు స్టార్ట్ చేస్తాం, నీ గోల్ ఏంటి, నీ ఓత్ ఏంటి, దేని గురించి స్టార్ట్ చేయాలి, ఏ పర్టికులర్ టాపిక్ మీద కంటెంట్ చేస్తే ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు. బేసిక్గా నేను కూడా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశాను అంటే అందరితో లైట్ అయిపోయాను నేను. ఏముంది, తను కూడా జిమ్కి వెళ్తున్నాడు, ఈ అబ్బాయి కూడా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నాడు, సేమ్ మెంటాలిటీ, సేమ్ బాడీ, సేమ్ కంటెంట్ అని అనుకునేవాళ్ళు నేను. ఎప్పుడైతే నేను జిమ్ అవసరం లేదు, మన దగ్గర తక్కువ పైసలతో హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఎప్పుడైతే డంబిల్స్ వేయడం, బార్బిల్స్ వేయడం, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ రెడీ చేయడం స్టార్ట్ చేశాను, కొత్తగా అనిపించింది మనకి మనం కూడా ఇలా స్టార్ట్ చేయొచ్చు. తక్కువ బడ్జెట్లో ఒక ఫిజిక్ అచీవ్ చేయడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. అది తెలియకనే నాకు జిమ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, జిమ్కి వెళ్ళడానికి బండి లేదు, ఎఫర్ట్ లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు దగ్గరలో ఉండే టౌన్లో ఎప్పుడు కమర్షియల్ జిమ్కి ఎక్కడికి వెళ్ళలేదా? స్టార్టింగ్లో వెళ్ళినా, నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో నాకు హోమ్ వర్కౌట్ చేయడానికి ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే నేను డిగ్రీ స్టూడెంట్ ఉన్నప్పుడు. ఒక 1 month వెళ్ళా, నా జీవితంలో 1 month స్టార్టింగ్లో వర్కౌట్ చేశాను. ఓ కమర్షియల్ జిమ్లో జస్ట్ 1 month చేశాను నేను. అన్ని రోజులకి వెళ్ళి 1 month ఉంటాయి. ఒక అంటే మీ ఊర్లో కమర్షియల్ జిమ్ ఆల్రెడీ ఉందా లేదా పక్క టౌన్కి వెళ్ళే వాళ్ళు? పక్కట ఉన్నాయి, ఊర్లో అయితే లేదు. మాది యాక్చువల్లీ మాది విలేజ్, పక్కన టౌన్లో ఉన్నాయి. కానీ లాస్ట్ టైం ఒకసారి వెళ్ళా, తర్వాత ఇంక మరి వెళ్ళా. అంటే శ్రీకాకుళం పెద్ద టౌన్, ఎలాగో చాలా జిమ్స్ ఉంటాయి అని విన్నాను అక్కడ. సో మేబీ మీరు దానికి వెళ్ళారా లేదా పక్కన ఊరు? ఫస్ట్ విజయనగరంలో 1 month ఒక జిమ్కి వెళ్ళా, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇది అనిపించింది. తర్వాత ఇంకా జిమ్లో కొంతమంది అథ్లెట్స్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమొద్దా మనం కూడా సరదాగా వర్కౌట్ చేద్దామని చెప్తే నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఎలా అంటే ఇన్ని రోజులు మాకు హోమ్ వర్కౌట్ చేయమని చెప్పి నువ్వు ఎట్లా జిమ్కి పోతావు అని అడిగాను. అరే నాయన, నేను వెళ్ళింది నా ఫ్యాన్స్ని మీట్ అవ్వడానికి, నేను మిమ్మల్ని వదిలేసి ఎప్పుడు పోను. నాకు ఆపర్చునిటీ ఉండి నేను బయటికి వెళ్ళలేని స్థితిలో ఉంటే మాత్రం ఎప్పుడు హోమ్ వర్కౌట్ చేస్తాను. నా పరిస్థితి బాగాలేదు, బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అనుకుంటే మేబీ నేను చేయొచ్చేమో అని అనుకునేవాను. కాకపోతే హోమ్ వర్కౌట్ చేసినప్పుడు ఎవరు ఉండరు కదా పక్కన. అంటే ఒక ఫేజ్ ఉంటుంది, ఒక జిమ్ బ్రో ఉంటాడు, ఒక బ్రదర్ లాగా. అంటే మీకు ఎక్స్ట్రా వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా సపోర్ట్ ఉంటుంది, లేదా కాసేపు మాట్లాడాలన్నా సపోర్ట్ ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా ఆ జిమ్ బ్రో ద్వారానే అవుతుంది. అంటే ప్రతి ఒక్క జిమ్కి వెళ్ళే వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ ఇది, జిమ్ బ్రో అనే ఫేజ్. జిమ్ బ్రో. బట్ నాకు తెలిసి మీకు హోమ్ వర్కౌట్లో మీరు ఒక్కళ్ళే కనిపిస్తారు, ఎప్పుడు చూసినా కానీ ఎవరు ఉండరు. సో అది
ఆ ఫేజ్ మీకు ఉందా అసలు లేదా జిమ్ బ్రో రెగ్యులర్లీ అనిపిస్తుంది నాకు కూడా. నాకు ఒక లవ్ ఉంటే బాగుండేది అనే దానికంటే నేను వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అని ఎప్పుడు ఫీల్ అవుతుంటా. అంటే ఎవరు మీ పక్కన ఇంటి వాళ్ళు కానీ మీ ఊర్లో ఎవరు వచ్చి చేసేవాళ్ళు కదా? రీసెంట్గా వస్తున్నారు కానీ ప్రీవియస్లో ఎవరు ఉండేవారు కాదు. మొత్తం సింగిల్గానే చేసేవాడిని, ఒంటరిగానే చేసేవాడిని. ఆ తర్వాత కూడా చాలా ఎమోషనల్ అయ్యేవాడిని. జిమ్కి వెళ్తే బాగుండేది కదా, నాకు ఫ్రెండ్స్ ఉండేవారు, సరదాగా కలిసిమెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏది సింగిల్గా చేయడం అనేది చాలా కష్టం. సింగిల్గా చేయొచ్చు, నేను పీకేస్తా పొడిచేస్తాను అనుకుంటాం, చెయ్యొచ్చు, చేయగలం, కానీ మనసులో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ సింగిల్ ఎంత చేసినా వచ్చే ఆ ఫీలింగ్ కానీ లేదా మనం చేసే వర్కౌట్స్ కానీ టోటల్గా మారిపోతాయి. అవును, సో ఆ ఫేజ్ అనేది డెఫినెట్గా మిస్ అయిపోద్ది ఎంత సింగిల్గా చేసినా. నేను దాని గురించే వెళ్ళా. ఇంకా నా ఫాలోవర్స్ ఎప్పుడైతే బ్రో నిన్న ట్రస్ట్ చేసి మేము హోమ్ వర్కౌట్ చేస్తున్నాం, నువ్వు జిమ్కి వెళ్ళి హోమ్ వర్కౌట్ ఎక్కడ వదిలేస్తావని చాలా చాలా ఫీల్ అయినారు వాళ్ళు. అంటే నేను జిమ్కి వెళ్ళా కదా, ఇంకా సాయనకి అన్ని వచ్చి ఇంకా అచీవ్ అవుతున్నాడు, హోమ్ వర్కౌట్ వదిలేస్తాడేమో అని అనుకున్నారు. నేనైతే వదిలేను. నేను ఉన్నంత వరకు మోస్ట్లీ ఐ రెస్పెక్ట్ మై కంటెంట్. ఒక మనిషి ఈరోజు వచ్చి ఇన్స్పిరేషన్ అన్నా అని అంటే ఇంక వాడికి మనమే సర్వం. ఒక ఓన్ బ్రదర్గా ఫీల్ అయితేనే నువ్వు నా ఇన్స్పిరేషన్ అన్నా అని అంటారు. ఎందుకంటే చాలా వరకు ఇంట్లో ఉన్న ఓన్ బ్రదర్స్కి ఈరోజు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఉంటే పోతే పో అనే కల్చర్లో మనం ఉన్నాం. అట్లాంటిది ఏ రిలేషన్ లేకుండా వాళ్ళ కోసం నేను ఏం చేయలేదు. ఏ రోజు గివేవేలు పెట్టలేదు, గిఫ్ట్లు పంపించలేదు, ప్రొడక్ట్స్ పంపించలేదు. ఏమి ఇవ్వకపోయినా నువ్వే నా ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలామంది ట్యాగ్ చేయడం, ఇంకా అవే వీడియోస్ నేను రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ హోమ్ జిమ్తో పాటు ఒక హోమ్ ఉండేది రఘువరం బీటెక్లో, టెంట్ లాగా టెంట్ చేసుకున్నారు. టెంట్ స్టోరీ ఏంటి? టెంట్ స్టోరీ ఇట్స్ ఎమోషన్. ప్రతి మగాడికి మనకి ఒక సపరేట్ రూమ్ ఉండాలి, పేరెంట్స్తో సంబంధం లేకుండా. అట్లీస్ట్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత అయినా పైకి వెళ్ళి చదువుకోవడానికైనా, ఫ్రెండ్స్తో మాట్లాడడానికైనా, ఇఫ్ కొంతమందికి లవ్ ఉంటే సరదాగా మాట్లాడడానికైనా, ఒక్కొక్కరి ఫీలింగ్స్ ఒక్కొక్కలా ఉంటాయి. అన్నింటికైనా మెయిన్ ఇండిపెండెంట్గా పడుకోవడానికి. చాలామందికి పేరెంట్స్తో పడుకోవడం అంత ఏజ్ వచ్చాక అన్కంఫర్టబుల్. ఓకే, ఒక ఏజ్ వరకు ఓకే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళతో కంఫర్టబుల్గా ఉండలేం. నైట్ టైం ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, ఫీమేల్ బెస్టీస్ ఫోన్ చేస్తుంటారు. సో డెఫినెట్లీ మాట్లాడాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సైకిల్ బిల్డ్ చేసుకోవాలి, మనకి ఫ్రెండ్స్ కావాలి, ఎంజాయ్ చేయాలి, బయట తిరగాలి, మూవీస్ చూడాలి. సో దాని గురించి రేపు ఏం చేస్తాం అనేది ఈ రోజే డిస్కస్ చేస్తాం. సో రేపు ఏం చేస్తాం అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో ఉండి డిస్కస్ చేస్తే ఇంట్లో ఉండి డిస్కస్ చేస్తాంటే ఇంకా అయిపోయాం అనుకోండి. సో నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను జడ్జ్ చేయరు, ఏ రోజు నేను అట్లా బిహేవ్ కూడా చేయలేదు. చదువుకోవడానికి ఎస్పెషల్లీ నేను డిఫెన్స్ ప్రిపేర్ అయ్యామని చెప్పానుగా, నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పుడు తనకి పెళ్ళి అవ్వడం, పాప పుట్టడం, ఇంట్లో గోలు ఉండేది హడావిడిగా. చదువుకోవడానికి అయ్యేది కాదని చెప్పి పెన్ పేపర్ పట్టుకొని రాసుకున్నాను, ఇక్కడ ఇది రావాలి, ఇలా చేయాలి, ఇది అది అని చెప్పి నోట్ చేసుకొని నేనే ఓన్గా వుడెన్ షీట్స్ తీసుకొచ్చి సుత్తి మేకులు తీసుకొచ్చి కొట్టడం స్టార్ట్ చేశాను. అదంతా కంప్లీట్గా ఒక్కలే నేను ఒక్కటే చేశాను. దానికైతే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, అదంతా నా సింగిల్ హ్యాండ్తోనే చేశాను. అది చేయడం చాలా కష్టం. లిటరల్లీ చెప్పాలంటే ఒక 4-5 ఉన్నా కూడా ఒక టీంతో వెళ్ళి కూడా ఆ డిజైన్తో చేయడం కష్టమే. అంటే మీరు ఆల్రెడీ ఊర్లో ఉన్న ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారా లేకపోతే ఏమైనా కొన్నారా? ఏం లేవు, చెక్కలు అవన్నీ రన్నర్స్ ఉంటాయి, పైలట్స్ అని ఉంటాయి కొన్ని, అన్ని దాంతోనే చేశాను. సో ఇవన్నీ కొన్ని తీసుకొచ్చి స్టార్ట్ చేసి డే టైం మొత్తం ఏదో ఒక పార్ట్ టైం చేసేవాడిని. నేను డిఫెన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంట్లో ఏ రోజు రూపాయి అడగలేదు. ఆ జీవితంలో ఎప్పుడు మా అమ్మ ఇస్తే ఒక 100-200 తీసుకోవడం, అది కూడా రేరుగా. నాకు పైసలు కావాలని ఎప్పుడు మా అమ్మని అడగలేదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అడగకూడదు, అడగబుద్ధి అవ్వదు, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ థింక్ రియల్ మెన్ నెవర్ ఆస్క్ మనీ ఫర్ దెమ్సెల్వ్స్, ఆ పేరెంట్స్ దగ్గర నుంచి అడగరు, అడగకూడదు కూడా. వీలైతే మనం సంపాదించుకోవాలి, లేకపోతే మోసుకొని ఉంటుంది. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అంటే అది ఒక స్టేజ్ వరకు. వన్స్ మన ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఇంక నాకు తెలిసినంత వరకు మన కాళ్ళ మీద మనం నిలబడితేనే మనకి ఏదో ఒకటి సైడ్ హజల్ లాగా చేసుకొని. నేను విలేజ్లో ఉన్నప్పుడు ట్రాక్టర్తో పొలాలు దున్నేవాడిని, కార్ డ్రైవింగ్ అని, కార్పెంట్, ఎలక్ట్రికల్ వర్క్. కొన్ని రోజులు అయితే సివిల్ వర్క్ కూడా చేశాను.
నాకు తెలిసి మీరు మోస్ట్లీ అన్ని కవర్ చేసే ఉంటారు, అన్ని cover అంటే ఒక మనిషి చేయగలిగే జాబ్స్ అన్ని. యా ఇప్పుడు నేను సివిల్ వర్క్ వెళ్ళాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డంబిల్స్ వేసుకున్నా. కార్పెంటర్ వర్క్ వెళ్ళాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను మేడ మీద ఇన్ వుడెన్ హౌస్ కట్టుకున్నా. అది వుడెన్ హౌస్ ఎంత అయి ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా మీరు కట్టుకోవడానికి? నేను ఒక 6 to 7K తో దాన్ని నేను బిల్డ్ చేశాను. 6 to 7K. 6 to అదే 7K జస్ట్. యా అంటే రీల్స్ లో కానీ ఫొటోస్ లో చూసినప్పుడు కొంచెం పెద్దగా స్పేషియస్ గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది కోజీగా. అవును. మరి అది 6,000-7,000లో కంప్లీట్ చేయడం అంటేనే అది అంటే మనకి ఒక ప్రోగ్రెస్ ప్లాన్ ఉంటే మాత్రం మనం దేన్నైనా బిల్డ్ చేయొచ్చు. ఇది చేయాలనుకుంటే వీ హ్యావ్ యూట్యూబ్, వీ హ్యావ్ గూగుల్, చూసుకోవచ్చు, నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవచ్చు ఎలా చేయాలని. ఇవి నేర్చుకున్న తర్వాత కొంచెం పైసలు కావాలంటే ముందు కష్టపడాలి. ఇక్కడ ఏంటంటే ఎవడు కష్టపడ్డు పైసలు సంపాదించడం, సో పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి ఎక్కువ ప్రేయర్ చేస్తాం. స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఖర్చులు వేరైతే, ఇన్వెస్ట్మెంట్ వేరైతుంది. ఇదంతా నువ్వే నేర్చుకుంటే నీకు ఖర్చు ఎందుకు అవుతుంది? 6K అంటే ఓన్లీ అది చేయడం కోసమే నీకు నియర్లీ ఒక 20K అవుతుంది. ఒక మనిషిని పెట్టి చేయించడానికి 20 to 30K అవుతుంది. నువ్వే చేసుకున్నావు కాబట్టి నీకు ఏం అవుతుంది. సో నాకు అందుకే పెద్ద ఖర్చు అవ్వలేదు. మెటీరియల్ ఒకటి కొంటే మెటీరియల్ ఒకటి కొంటే సరిపోయింది, స్కిల్ ఉంది. 3 days పార్ట్ టైం చేయడం, ఆ డబ్బులు పట్టుకొచ్చి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి టార్పాలను కొనడం, మేకలు కొనడం, ఎలక్ట్రిక్ వైర్లు కొనడం, పైపులు కొనడం, అన్నీ చేసి బిల్ చేసాం. అంతే, ఏది ఒకేసారి పెట్టలేదు, కొంచెం 20 daysలో కట్టేది. మరి అది తీసేయడం ఎందుకు, అంటే తీసేయాల్సిన ఇది ఎందుకు వచ్చింది? అక్కడే కొంచెం అట్లీస్ట్ మీరు ఎప్పుడైనా టెరెస్ పైకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వెళ్ళటానికైనా ఉండేది కదా. యా అది స్పేస్ చాలా తక్కువ. చెప్పాలంటే నాకు పడుకోవడానికే సరిపోయేది కాదు. ఎవరైనా నా జిమ్ ఫ్రెండ్స్ వస్తానని చెప్పినప్పుడు వాళ్ళకి మనం మంచిగా మర్యాద చేయాలి. అందులో ఎలా అంటే ఉండలేం, వెంటిలేషన్ ఎండ వస్తే ఫుల్ హీట్ ఉంటుంది, చలి వేస్తే చల్ల అయిపోతుంది, ఇంకా వర్షం పడినా చాలా కోల్డ్ అయిపోతుంది. కానీ ఆ వర్స్ట్ ఫేస్ షిప్లోనే నేను అందరూ ఉండేవాడిని. మధ్యాహ్నం చదువుకునేవాడిని, స్పేస్ దొరికేది నాకు, చెమటలు కారేసి. నైట్ పడుకునేవాడిని, చలి వేసేసేది. ఇంకొక పక్క స్ట్రగుల్స్ ఉన్నా ఇంకా తప్పదు మనకి, అది ఉన్నది ఇష్టంతో కట్టాం, అందులోనే ఉండాలి. ఏదైనా ఒక స్టేజ్ వరకే, దాని తర్వాత నేను కంటెంట్ పరంగా మనం కూడా కొన్ని చూపించాలి. ఇంక నేను పడుకోవడానికి ఉండాలి, నా ఎక్విప్మెంట్స్ పెట్టుకోవాలి, నాకు కొన్ని మెయిన్లీ కిచెన్ కావాలి. వర్క్ వచ్చేసి ఎవ్రీ అథ్లెట్కి తన డైట్ తనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి, సో అందులో కిచెన్కి స్పేస్ లేదు కాబట్టి కిచెన్ ఉండాలి ఎస్పెషల్ అని చెప్పి తీసేసాను. తీసి ఇంకా ఇప్పుడు కొత్త స్టూడియో బిల్డ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆ కిచెన్లో మీకు ఇప్పుడంటే స్టాక్ అవన్నీ బాగానే ఉంటాయిలే, కానీ అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు సప్లిమెంట్స్ ఏమైనా తీసుకునే వాళ్ళ? ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఏం లేదు, స్టార్టింగ్లో చాలా మంది జిమ్ చేద్దాం అనుకుంటారు, కానీ అందరూ భయపడేది ఏంటంటే ప్రోటీన్కి డబ్బులు కావాలి, సప్లిమెంట్స్కి డబ్బులు కావాలి, ప్రీ వర్కౌట్ తీసుకోవాలి, క్రియేటిన్ తీసుకోవాలి, ఇదే ఆలోచిస్తారు తప్పించి ఫస్ట్ నేను జిమ్ చేయాలి, ప్రోగ్రెస్ అలవాటు అవ్వాలి, నా బాడీకి వెయిట్ లిఫ్టింగ్ అలవాటు కావాలి, ఫస్ట్ అన్నింటిలో మించి నాకు ఒక డిసిప్లిన్ కావాలంటే రెగ్యులర్గా ఒక 2-3 months అయినా జిమ్కి పోవాలి, దీని మీద ఫోకస్ ఉంది. రేపు జిమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజే సప్లిమెంట్స్ కొనేయాలి. ప్రోటీన్ పౌడర్ అయితే ఉండాలి, రోజు రాత్రి తాగడం స్టార్ట్ ప్రీ వర్కౌట్ ఉండాలి, క్రియేటిన్ ఉండాలి, అసలు ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉండాలి. ఇదే ఉండాలని తెప్పించి ఫస్ట్ వర్కౌట్ చేద్దామని ఇంటెన్షన్ లేదు, అది చేయండి అనే చెప్తాను నేను. ఓకే, సప్లిమెంట్స్ ఒక స్టేజ్ తర్వాత బాడీకి కావాలి, ప్రోటీన్ తీసుకుంటేనే బాడీ వచ్చేస్తుంది, క్రియేటిన్ తీసుకుంటే స్ట్రెంత్ వచ్చేసింది, ఇదంతా పక్కన పడితే ఫస్ట్ మనం వర్కౌట్ చేయాలి కదా. బాడీకి వర్కౌట్ అలవాటు చేసిన తర్వాత ఇవన్నీ. కానీ ఎక్కువ మంది ఫోకస్ దీని మీద తప్పించి దీని మీద లేదు. ఈవెన్ నేను ఒక మజిల్ బేస్కి అథ్లెట్ అయినా అదే చెప్తా, ఫోకస్ మొత్తం వర్కౌట్ మీద ఫస్ట్. సప్లిమెంట్స్ అనేవి మన ప్రోగ్రెస్ని, మన వర్క్ని స్పీడప్ చేస్తాయి. ఇఫ్ నువ్వు ఎట్లా చెప్పాలి సింపుల్గా, వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఇంటెక్ చేయాలి, ప్రోటీన్ ఇంటెక్ కామన్ అది. నువ్వు 30 grams ప్రోటీన్ ఇంటెక్ చేయాలంటే ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకుని, ఒక 100 grams చికెన్ బ్రెస్ట్ తీసుకోవాలి, అందులో 20 to 25, 30 వరకు, ఓకే 25 వరకు అయితే ప్రోటీన్ ఉంటుంది. సో నువ్వు ఆ చికెన్ తీసుకొచ్చి వండి తినాలంటే ఎంత టైం పడుతుంది యావరేజ్గా చూడు. చికెన్ గంట సేపట్లో మోస్ట్లీ అయిపోతుంది. ఫస్ట్ షాప్కి వెళ్ళి చికెన్ కొట్టించి తీసుకొచ్చి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత దాన్ని కుక్ చేసి తినాలంటే నాకు తెలిసినంత వరకు ఒక 1.5 hours 2 hours టైం పడుతుంది. ఇదే జాబ్ హోల్డరు దీన్ని చేయాలంటే చేయలేడు, జాబ్కి వెళ్ళే ముందు చేయలేడు, జాబ్ నుంచి వచ్చిన తర్వాత కూడా చేయలేడు. అదే ప్రోటీన్ ఏం చేస్తుంది, జస్ట్ ఒక స్కోప్ వేసుకొని షేక్ చేసి తాగేసి అయిపోతుంది. ఈ రెండింటికి డిఫరెంట్ బిట్వీన్ ఇదే, ఎంతకు మించి ఏం లేదు. సేమ్ ప్రోటీన్, సేమ్ వెయిట్, సేమ్ గ్రామ్స్. మీకు లైక్ మజిల్ బ్లేజ్ అథ్లీట్ ఇప్పుడు మీరు,
బట్ వేరే బ్రాండ్స్ ఏవి అప్రోచ్ అవ్వలేదా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదైనా ఒక టైం బట్టి మనం ముందుకు వెళ్దాం అని చెప్పి నేను హాల్లో పెట్టేసి ఉంచేస్తాను. వెన్ ఐ వాజ్ డిగ్రీ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు అప్పటికి యాక్సిడెంట్ అయిపోయింది. చెయ్యి కొంచెం రికవరీ అయింది. ఒక మాస్ గైనర్ మజిల్ ప్లేస్లో మాస్ గైనర్ అని ఉంటుంది, అదే తక్కువ, చాలా లో కాస్ట్లో ఉంటుంది, చీపెస్ట్ ప్రైస్ అది 1000 to 1500 ఉంటుంది. అప్పుడు 1000 నేను కొన్నప్పుడు ఓకే 1800 రూపీస్కి ఆఫర్లో వచ్చిందని బుక్ చేశాను. అది వచ్చినప్పటికీ ఐ హ్యావ్ ఓన్లీ 500 రూపీస్, ఇంకా 300 లేదు. దానికి నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లో కొట్టి గేదర్ చేసి మా అమ్మని అడిగి 300 తీసుకొని అది డే పార్సల్ తీసుకున్నాను. ఒక స్టేజ్లో ఒక మాస్ గైనర్ కొనడానికి నా దగ్గర పైసలు ఉండేవి కాదు. నేను అథ్లెట్ అయిన తర్వాత ఏదైతే నేను కొనలేకపోయినా అదే బ్రాండ్కి నేను ఒక అథ్లెట్ అవ్వాలి అని బలంగా ఫిక్స్ అయ్యి అదే బ్రాండ్తో మెసేజ్ వచ్చిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా నేను. ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ నాకు చాలా స్టాక్ వచ్చింది, వచ్చినా కానీ ఆ ఫేస్ నేను మెచ్చుకోండి, ఇంకా స్టిల్ నా దిమాక్లో గుర్తుంటుంది. ఆ డబ్బాని ఇప్పటికీ నా టీవీ ముందు పెట్టుకోండి, ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంటుంది మాస్ గైనర్. ఇప్పుడు ఏదైనా ప్రోటీన్ బుక్ చేసుకుంటే ఈ డబ్బాలో తీసుకెళ్ళి అందులో పంపేసి అందులో నుంచి నేను టెక్ చేస్తాను. ఆ డబ్బా నాకు ఎమోషన్. సో డిగ్రీ టైంలో జనరల్గా మాస్ గెయినర్ అవి కొనడానికి డబ్బులు లేవని చెప్పారు కదా, ఆ టైంలో మాస్ గెయినర్ కొనడానికే మన దగ్గర ఒక 500 to 800 ఉండవు, అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఎక్స్ట్రాగా మనకి ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది, ఒక ఎలిమెంట్ అనేది వస్తుంది, అప్పు అని చెప్పి. సో మీకు అలాంటివి ఏమన్నా అప్పులు కానీ బయట మీరు తీసుకున్నది ఏమన్నా, ఎందుకంటే మేబీ మీది ఏమన్నా కొందామని లేదా ఈ మాస్ గెయినర్లు లేదా సప్లిమెంట్స్ కొనాలి అని ఎవరి దగ్గర తీసుకున్నారా లేదా? నేను నా గురించి ఏ రోజు అప్పు అవ్వలేదు. నా కంటెంట్ గురించి కానీ నా స్టడీస్ గురించి కానీ రిమైనింగ్ దేని గురించి నేను అప్పు అవ్వలేదు. ఇంట్లో అప్పు ఉండేది, స్టార్టింగ్ నుంచి ఉండేది. నేను నా చైల్డ్హుడ్ నుంచి నాకు ఇంట్లో అప్పు లేని రోజు లేదు. నాకే కాదు, ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో అట్లీస్ట్ 1 లక్ష రూపాయలను అప్పు ఉంటుంది. వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉన్నా, భూములు ఉన్నా, పొలాలు ఉన్నా, గట్లు ఉన్నా కానీ అప్పు అయితే ఉంటుంది. సో దాని ముందు మనకి ఎంత ఉన్నా ఇంకా లైట్ అనిపిస్తుంది, అంటే ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుస్తాం. సో ప్రతి మిడిల్ క్లాస్ పేరెంట్స్కి ఉన్న బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే మన అప్పులు క్లియర్ అయిపోవాలి, లైఫ్లో ఎప్పుడు అప్పు ఆడుకుంటా వచ్చిందంతా హ్యాపీగా బతికేయాలి. ఎప్పుడు ఇదే మైండ్ సెట్ ఉంటుంది. మా ఇంట్లో కూడా అట్లనే ఉంటుంది. మా అమ్మ మన అప్పులన్నీ ఎప్పుడు క్లియర్ అయితే ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ఎప్పుడు మనం అచీవ్ అని ఫీల్ అవుతాం అనేది. మా అమ్మ సరిగా పడుకునేది కాదు. ఈరోజు నేను ఈ డిసిప్లిన్గా ఉన్నానంటే బియ్యం ద రీజన్ మా అమ్మ అట్లనే పెంచింది, నేను కూడా అట్లనే పెరిగినా. అమ్మ వద్దు అంటే నేను ఆపేస్తాను. ఒక్కొక్కసారి పడుకునే ముందు మా అమ్మ 2-3 అయినప్పుడు లేచేది. నేను అడిగాను, ఏమమ్మ లేచా అంటే చిన్న నిద్రపాటు ఎట్లా చిన్న ఏమైందమ్మ అంటే అప్పులు ఉన్నాయి కదా, మనకి 5-6 లక్షలు అప్పు అంటే చాలా ఎక్కువ, ఇవన్నీ ఎప్పుడు తీరుస్తావు, ఇంకా అప్పులు ఎక్కువ అయిపోతుంది తప్ప తీరట్లేదని ఫీల్ అయ్యేది. నువ్వు వెయిట్ చేయి, నేను తీరిస్తా అని చెప్పేవారు. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నా గురించి నేను ఏ రోజు ఖర్చు పెట్టుకోలేదు. ఫస్ట్ నా పేరెంట్స్ని నన్ను ఎప్పుడు నమ్మలేదని చెప్పాను కదా కంటెంట్ క్రియేషన్ విషయం. వాళ్ళు నమ్మాలంటే వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదైనా చెయ్యాలంటే గట్టిగా వినిపించింది మా అబ్బాయి. అది కష్టపడి ఎట్లయినా సరే తీర్చాలని చెప్పి ఏదో ఒక పార్ట్ టైం చేసి మనీ సేవ్ చేసిన మనీని ఇన్వెస్ట్మెంట్ చేసి నాకున్న అప్పు మొత్తం క్లియర్ చేసేసి టోటల్లీ లాస్ట్ మంత్కి మా ఇంట్లో మా కెరియర్లో నా లైఫ్లో మొత్తం టోటల్ అయిపోయింది. లాస్ట్ మంత్కి అప్పు మొత్తం క్లియర్ అయిపోయింది. మొత్తం క్లియర్ చేసేసి ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి బయటకు అప్పించిన, అది కూడా మా అమ్మ పేరు మీద. పల్లెటూరులో అప్పు తీసుకునేటప్పుడు ఒక నోట్ రాసుకుంటారు కదా, ఇచ్చేవాళ్ళ పేర్లు తీసుకునే వాళ్ళ పేరు. ఎప్పుడూ మా అమ్మ పేరు మీద తీసుకోవడం తప్పించి ఇవ్వడం తెలియదు. ఇది నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఉండేది మా అమ్మ పరంగా. మా అమ్మ నాకు ఎంత చేసింది, ఇంత పెంచింది, ఇంత డిసిప్లిన్గా పెంచింది. అమ్మ కోసం ఏం చేయలేకపోతున్నాను, అప్పు తీర్చాలని పెట్టుకున్నాను. అందుకే నా లైఫ్ని ఇన్ని రోజులు నేను ఏ రోజు లగ్జరీగా బతకలేదు. నన్ను ఏ ఫ్రెండ్స్ పిలిచినా వెళ్ళామని కాదు. ఈవెన్ ఇదే హైదరాబాద్లో చాలామంది అథ్లెట్స్ ఉన్నారు, రాబాయి బయట తీద్దాం కలుద్దాం అది ఇది అని చెప్పినా కూడా నేను హైదరాబాద్ వెళ్ళానంటే నేను ఒక 2 days ఉన్నా నాకు ఒక 10K, 3 days ఉన్నా ఒక 20K ఖర్చు చేయకూడదు. అవి దాచుకున్నా అంటే ముందు నా అప్పు తీర్చొచ్చని ఫిక్స్ అయ్యి అట్లా ఉండిపోయాను. అట్లా ఈ 1.5 yearలో ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరిని మీట్ అవ్వకుండా, ఏ మీటప్ పెట్టుకోకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చోవడానికి ఇదే కారణం. అంతా క్లియర్ చేసేసి ఫస్ట్ టైం మొన్న మా అమ్మ పేరు మీద అప్పు ఇచ్చి ఆ నోట్ తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చినప్పుడు చూసి చదివింది, చాలా ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చేసింది అమ్మ. అయితే ఫస్ట్ టైం అమ్మను అంత ఆనందంగా చూడదు. అన్న కూడా తెల్ల ఆ రోజు.
ఎప్పుడు అప్పులకు భయపడి తినకుండా పడుకునే మా అమ్మ ఆ రోజు సంతోషంతో కడుపు నింపుకొని తినకుండా పడుకో. ఆ రోజు నేను ప్రౌడ్ ఫీల్ అయ్యి, నాకు తెలిసి దట్ ఈస్ ద రియల్ ఫ్లెక్స్ అనిపించింది నాకు. నేను ఎంతవరకు ఫాలోవర్లు బిల్డ్ చేశా, నాలెడ్జ్ బిల్డ్ చేశా, బాడీని బిల్డ్ చేశా, క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నా, డిసిప్లిన్ బిల్డ్ చేసుకున్నా, ఇదంతా పక్కన పడితే ఫస్ట్ మా అమ్మని సాటిస్ఫై చేశా, మా అమ్మకి సంతోషం మంచి. ఇదే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే బయట జనాలు ఎంతమంది ఎన్ని చూపించినా కానీ కార్లు, బైక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బంగారం కొంతమంది ఉంటుంది, కార్స్ కొంతమంది ఉంటుంది. బట్ నాకు తెలిసి జనరల్గా అబ్బాయిలకి ఉండే అల్టిమేట్ డ్రీమ్ ఏంటంటే వాళ్ళ అమ్మని సంతోషంగా చూడడం. సంతోషంగా చూడు. అది మనం బాడీ బిల్డింగ్ చేసి డబ్బులు సంపాదిస్తామా, లేకపోతే వాళ్ళు చెప్పారని చెప్పి సాఫ్ట్వేర్లోకి వెళ్తామా, లేదా మనకి ఇష్టమైన ఫీల్డ్లో వెళ్తామా, అది డజంట్ మ్యాటర్. బట్ మనకున్న దాంతో మనం ఎక్కడ దాకా ఇంట్లో వాళ్ళు అప్పులు తీర్చామా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఉంటాయి, లైక్ నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ₹1,00,000 శాలరీ రావాలి, ఇంట్లో కూడా 50-60 వేలు ఇవ్వాలి, మిగతా వాడు చూసుకోవాలి, పెళ్లి టయానికి ఇంత దాచాలి అని చెప్పి. సో అది ఒకరికి ఉంటుంది. బట్ ఫిట్నెస్ అథ్లీట్గా ఒక స్టేజ్ నుంచి ఆ స్టేజ్ దాకా వెళ్ళి అక్కడ కాంటెంట్ క్రియేషన్లో డబ్బులు సంపాదించి, అంటే అది ఈజీ కాదు. ఎందుకంటే మీకు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 2 years పట్టు ఉంటుంది. ఆ 2 yearsలో మీరు మధ్యలో ఎక్కడ ఆపేసినా కానీ అది అయ్యేది కాదు. నేనేం చెప్తానంటే, ఒక కారు కొని ఫ్లెక్స్ చేసి నువ్వు అమ్మాయిలు వేసుకొని ఫ్రెండ్స్ని వేసుకొని తిరిగేదానికంటే ఒక మంచి బండి కొని ఫస్ట్ అమ్మని ఎక్కించి ఒక గుడికి తీసుకెళ్ళి అమ్మని సాటిస్ఫై చేయడంలో చాలా మజా ఉంటుంది. చాలా అంటే చాలా మజా. ఎప్పుడు పేరెంట్స్ నన్ను తిప్పలేదు, పేరెంట్స్ నన్ను మంచిగా చూసుకోలేదు, పేరెంట్స్ నాకు ఏమి ఇవ్వలేదు అనేదానికంటే నేను నా పేరెంట్స్ని చూసుకుంటా. నేను నా పేరెంట్స్ని బయట తిప్పుతా, వాళ్ళకి బయట బిర్యానీ తినిపిస్తా, డ్రింకులు తాగిపిస్తా, చాయ్ తాగిపిస్తారు. ఎట్లని వాళ్ళని చూసుకుంటే అది ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. మనల్ని నాకు తెలిసి నేను ఏ రోజు కంటెంట్లో చెప్పేది ఒకటి, మా పేరెంట్స్ ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళు మనల్ని పుట్టించి పెంచి చదివించడం చాలా ఎక్కువ, అంతటితో క్లోజ్. ఇక్కడి నుంచి వాళ్ళు చేయడానికి ఏం లేదు, రిమైనింగ్ మొత్తం మనమే చేయాలి. నేను నా పేరెంట్స్కి ఏదైనా చేశానంటే నేను హానెస్ట్గా ఉంటాను. పొద్దున్న లేచి నేను చేసేది హోమ్ జిమ్మే. పొద్దున్న లేవగానే నేను చాలా సంతోషంగా ఎందుకుంటా. ఇందాక నన్ను ఒక మాట అడిగావు, ఎప్పుడు ఒంటరిగా ఉంటావు కదా, జిమ్ చేయడానికి ఎవరు లేరు, నువ్వు ఎట్లా హ్యాపీగా ఉంటున్నావని. ఎవరున్నా లేకపోయినా ఐ ఫీల్ ఎవ్రీడే హ్యాపీ. పొద్దున్న లేచి కిందకు వస్తా, మా అమ్మ కనబడుతుంది, మా నాన్న కనబడతాడు, మా అమ్మ టీ పెట్టేస్తుంది, మా నాన్న లేచావని అంటాడు, అన్నయ్యని చూస్తా, వదిన చూస్తా, పిల్లలు ఉంటారు, పెద్దలు, పిన్నెలు అందరూ ఉంటారు, మంచిగా జాయింట్ ఫ్యామిలీ. అంతా జాయింట్ ఫ్యామిలీ, మాదంతా జాయింట్ ఫ్యామిలీ. కానీ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, చుట్టూ ఉంటాయి. మా ఫ్యామిలీ మొత్తం 20 members, అందరం కలిసి ఉంటాం. మాకు ఒక చిన్న జ్వరం వచ్చినా కానీ అందరూ వచ్చేస్తారు మా ఇంటికి. చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా చాలా హానెస్ట్ పీపుల్స్ మా వాళ్ళందరూ. ఎప్పుడు ఒంటరి అనిపించలేదు మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటాం. అమ్మతో ఉంటున్నాం, నాన్నతో ఉంటున్నాం, ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం, మనం మంచి వాళ్ళని ఒక పాజిటివ్ పేరు ఉంది, అమ్మలు మంచిగా చూసుకుంటున్నాం, ఇది చాలు నా లైఫ్కి. ఇంతకు మించి నేను ఎక్కడి నుంచి సిటీకి వచ్చేయాలి, ఒక జిమ్లో జాయిన్ అవ్వాలి, ఇంకా క్లయింట్స్ని పెంచుకోవాలి, పైసలు ఎక్కువ సంపాదించాలి, ఈ డ్రీమ్స్ అయితే నాకు లేదు. అయితే ఎప్పుడైనా అంటే చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు కూడా ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదు, మీరు యాజ్ ఎ ఫ్యామిలీ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే మేబీ చాలా మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ అనేవి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మీరు లాస్ట్ మంత్ మేబీ అప్పు క్లియర్ చేయకముందో లేదా చేసిన తర్వాత ఎప్పుడైనా అందరు కలిసి ఏదైనా మంచి రెస్టారెంట్కో హోటల్కి వెళ్ళి కూర్చొని తిన్నారా? ఎందుకంటే ఆ ఫీల్ అనేది డిఫరెంట్. ఫ్యామిలీతో వెళ్ళి ఒక రెస్టారెంట్లో 4 సీట్లు మనం నలుగురమే, అంటే మన ఫ్యామిలీ మాత్రమే కూర్చొని తినే ఫీల్ అనేది, అది మేబీ మనం సంపాదించి దానికి బిల్ కడుతున్నాం అంటే ఇంకా చాలా హై ఉంటుంది ఆ మూమెంట్లో. సో అలాంటిది మీకు ఏమైనా జరిగిందా బయటికి వెళ్తున్నా అని? మా ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ, మాది ఒక జాయింట్ ఫ్యామిలీ అని. మా ఇంట్లో ఎప్పుడు పార్టీస్ జరుగుతాయంటే ఎస్పెషల్లీ ఫెస్టివ్స్, పండగలు జరిగేటప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తాం, పిన్ని వాళ్ళ ఇంట్లో కుకింగ్ చేస్తాం. ఓకే. మా ఇంటికి వచ్చేసరికి ఇంకా రెసిపీస్ తినడం అన్నీ మా ఇంట్లో పడతాయి. అందరు కలిసి కుకింగ్ చేయడం, వెజిటేబుల్స్ కట్ చేయడం, ఒక్కొక్క మా ఇంట్లో పార్టీస్ ఇలాగే జరుగుతాయి. పెదనాన్నలో అన్నలు అందరు కలిపి టెర్రస్ మీదకి వెళ్ళి సిట్టింగ్ వేయడం, అమ్మ వాళ్ళు వెళ్ళి ఇంకా వాళ్ళు తిట్టడం, మీకు ఇదే పని అని చెప్పి, కింద ఆడలందరూ ముచ్చట్లు పెట్టి హౌసీ ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం. సో మా ఇంట్లో పార్టీస్ ఇట్లానే జరుగుతాయి. సో జాయింట్ ఫ్యామిలీ అంటే ఎలాగే ఉంటుంది నాకు తెలిసి. మేము ఓన్లీ మా అన్నయ్య, మా నాన్న, మా అమ్మ, నేను ఉంటే బయటికి వెళ్ళి తినేవాళ్ళం మేము.
ఏం కావాలన్నా కానీ మా అమ్మే వండి పెడుతుంది, మా నాన్న హెల్ప్ చేస్తాడు. అందరం కలిసే ఉండి కలిసే తింటాం, కలిసే ఉంటాం. ఇదే మా ఇంట్లో ప్రాక్టీస్. ఓకే, సో హోమ్ జిమ్ అంటే నాకు తెలిసి ఎంతవరకు మీరు వర్కౌట్ చేయడం లేదా మీ డైట్ మీకు ఉంటుంది, మీ న్యూట్రిషన్ మీకు ఉంటుంది. కాకపోతే మన అర్బన్ సిటీస్లో చూసుకున్నట్టయితే బెంగళూరు, హైదరాబాద్ కానీ లేదా ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్స్ ఉంటాయి. ఇది తెలియదే ఉంది, ఐసీఎన్ కానీ లేదా WNBF కానీ ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి, చిన్న చిన్నవి. లేదా లోకల్ కాంపిటీషన్స్, ఒకవేళ విలేజ్ కాదు కొంచెం టౌన్ అయితే. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే హోమ్ జిమ్ చేసి ఇంట్లోనే జిమ్ చేసి ఇంట్లోనే న్యూట్రిషన్ తీసుకొని డైట్ తీసుకొని మేబీ ఏ కోచింగ్ తీసుకోకుండా, ఎందుకంటే మీ బాడీ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు ఆబ్వియస్గా. అందుకే మీరు ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చి దాన్ని చూసుకుంటూ వస్తేనే బాడీ అనేది మనకి ఆ రేంజ్లో వచ్చింది. సో ఇంకొంచెం మనం డైట్ చేసి ఇంకొంచెం ప్రెప్ చేస్తే కాంపిటీషన్ ఎక్కొచ్చు, కొత్తగా ఉంటుంది హోమ్ వర్కౌట్ చేసి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనిపించింది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఐసీఎన్కి వెళ్ళాలి, కాంపిటీషన్ ఆడమని ఎప్పుడు అనుకోలేదు. కానీ డెఫినెట్లీ వెళ్తా, ఒక రోజు అంటూ వస్తుంది. ఆ రోజు నేను వెళ్తా, అప్పటికి నా బాడీ కండిషన్ మొత్తం మారిపోద్ది. నేను కూడా ఓన్గా మార్చుకుంటా. హోమ్ వర్కౌట్ చేసి కూడా అథ్లెట్ అవ్వచ్చు, ఒక స్టేజ్ ఎక్కొచ్చు అనే పర్ఫార్మెన్స్ నేను ఇవ్వడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాంపిటీషన్ కొడతాం, సిల్వర్ కొడతాం, గోల్డ్ కొడతాం, ఇది పక్కన పడితే మన పరంగా మనం బెస్ట్ ఇవ్వాలి. హోమ్ వర్కౌట్లో నేను ఈ బాడీని బిల్డ్ చేయడం, నా వరకు ఇది ఎక్కువ, ఇది నా వరకు చాలా ఎక్కువ. నేను ఏమో నాకు జిమ్కి వెళ్ళడానికి ఆపర్చునిటీ లేదని చెప్పి ఇంట్లో కూర్చొని ఉన్నట్టు అట్లీస్ట్ ఈ బాడీ కూడా ఉంటుంది కాదు. నేను ఇదంతా క్రాక్ చేసి ప్రతిరోజు వర్కౌట్ చేయడం. నేను ఇప్పుడు నువ్వు కూడా జిమ్ చేస్తావు, నువ్వు కూడా ఒక జిమ్ ర్యాట్, నీ బాడీ నా బాడీ యావరేజ్గా ఈక్వల్గానే ఉంది. ఐ థింక్ ఇందాక మన వద్ద వర్కౌట్ చేసాం, బాడీ కూడా చూసుకున్నాం. సో బేసిక్గా నీకేమనిపిస్తుంది, నీది నాది ఒకేలా ఉందనిపిస్తుందా, లేకపోతే నీకైనా నాకు తక్కువ అనిపిస్తుందా? అంటే తక్కువ ఎక్కువ అనేది ఉండదు, ఎందుకంటే మా అంతా వర్కౌట్ చేసే వాళ్ళందరిది గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మనం ఎవరిది తక్కువ ఎక్కువ కంపేర్ చేయలేము. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇంతసేపు ఆ హోమ్ వర్కౌట్లో ఆ డంబెల్స్ క్రియేట్ చేసుకొని, అంటే మనకి వెయిట్స్ అనేవి ఒక్కోసారి తెలియకపోవచ్చు. సిమెంట్ తోటి డంబెల్ చేసినప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వెయిట్స్ అన్ని సిమిలర్గా ఉండాలి. అండ్ బార్బెల్ చేసినప్పుడు మరీ ఇంపార్టెంట్లీ మీరు చెస్ట్ ప్రెస్సో లేదా షోల్డర్ ప్రెస్సో ఏదో చేస్తున్నారు అంటే ప్రాపర్గా వెయిట్స్ అవి లేకపోతే డెఫినెట్లీ చెస్ట్ ఇంజురీ అవుద్ది, లేదా ఒక సైడ్ మజిల్ ఇంబ్యాలెన్స్ లాగా అవుతుంది. బట్ అవన్నీ కూడా ఏది లేకుండా మీరు చెప్పినట్టు నాకు ఇందాక గుర్తున్నట్టయితే మీకు ఒక్క ఇంజురీ కూడా అవ్వలేదు అన్నారు. సో ఆ ఇంజురీ లేకుండా, ఇంబ్యాలెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఒక బాడీ ఫిజిక్ ఉంది అని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంట్లో జిమ్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు నాకు తెలిసి మేబీ మీరు ఇంకొక 1 year టైం తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఐసీఎన్ ఉందంటే అది ఎక్కేయచ్చు. నాకు అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇయర్ మొత్తం నేను డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసి రెగ్యులర్గా నేను వర్కౌట్ చేశానంటే యావరేజ్ అథ్లెట్తో నేను కూడా ఈక్వల్గా వెళ్ళిపోవచ్చు. నాకు టాలెంట్ ఉంది, నాకు నమ్మకం కూడా ఉంది, కానీ వెళ్ళాలని ఎంతవరకు డిసైడ్ అవ్వలేదు. వన్స్ నేను డిసైడ్ అయ్యానంటే ఇంకా నన్ను ఎవరు ఆపలేదు. కొట్టం పక్కన పడితే హోమ్ వర్కౌట్ చేసి స్టేజ్ ఎక్కడం అనేది ఒక అచీవ్మెంట్. అందులో మీరు రన్నింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి మేబీ మీరు తినేదానికంటే బర్న్ చేసేదే ఎక్కువ. నేను ఇంటెక్ చేసే క్యాలరీస్ కంటే బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే నాది మెటాబాలిజం చాలా స్పీడ్ ఉంటుంది, నా బాడీ చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది. నా బాడీకి ఎంత కావాలో అంతే తింటా, ఎంత ప్రోగ్రెస్ ఇవ్వాలో అంత ప్రోగ్రెస్ ఇస్తా, ఎంత పడుకోవాలో అంతే పడుకుంటా, ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకుంటా. ఆకలి వేసినప్పుడు తింటా, ఆకలి లేకపోతే తిన్నాను. టైం మేనేజ్ చేయండి. నీకు ఆకలి వేస్తుందంటే ఈ బాడీ వాంట్స్ ఫుడ్, ఆ సిగ్నల్ వస్తేనే మోస్ట్లీ నీకు ఆకలి వేస్తుంది. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు తినబుద్ధి కావట్లేదు అంటే నీ బాడీకి ఫుడ్ అవసరం లేదు. రియల్లీ నీ బాడీకి ఫుడ్ అవసరం అయితే మాత్రం అది నీకు సిగ్నల్ ఇస్తుంది. కడుపు మండిపోవడం, ఎనర్జీ లో అవ్వడం, ఆకలి వేయడం తెలుస్తాయి, సిమ్టమ్స్ కనబడతాయి. అవి ఏం లేవంటే నీకు ఫుడ్ అవసరం లేదు. ఆ టైంలో నువ్వు మోస్ట్లీ తినకపోవడం బెటర్. తింటే ఆ సైకిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంతే, ఇది ప్యూర్ సిగ్నల్. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. నేను మోస్ట్లీ ఒక్కొక్క రోజు 2 పూటలే తింటాను రోజుకి, అంతే. ఇంకోటి, ఇప్పుడు ఐసీఎన్ గురించి మాట్లాడుతున్నాం కదా, జనరల్గా ఎలా అంటే చాలామంది బాడీ బిల్డర్స్, అథ్లీట్స్ వీళ్ళందరినీ డైలీ ఏదైతే కాంటెంట్ ఉంటుందో అది కన్జ్యూమ్ చేసే వాళ్ళు చూస్తూ ఉంటారు. బిగినర్స్ నుంచి పిల్లలు ఉంటారు, 18 years 19 years మేబీ 30 years కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఐసీఎన్ లేదా సమ్ అదర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆడిన వాళ్ళని చూస్తారు. బట్ స్టేజ్ మీద మనకు ఉండాల్సిన బాడీ ఫ్యాట్కి, మన రెగ్యులర్గా ఉండాల్సిన బాడీ ఫ్యాట్కి, అంటే డైలీ మనం హెల్తీగా ఉండి ఫిట్ ఉంటే చాలు అనుకునే బాడీ ఫ్యాట్ డిఫరెంట్ ఉంటుంది, స్టేజ్ మీద ఉండే బాడీ ఫ్యాట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు ఆ బాడీ ఫ్యాట్ ఉంటే మేబీ నేను వీడియోలో బాగా కనిపిస్తానేమో,
ఫోటోల్లో బాగా కనిపిస్తానేమో, అంత బాడీ ఫ్యాట్ చేసిన తర్వాత నేను మేబీ ఐసీఎన్ స్టేజ్ ఎక్కగలనేమో. ఆల్సో ఐసీఎన్ స్టేజ్ ఎక్కాలి లేదా ఎనీ అదర్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ స్టేజ్ ఎక్కాలి అంటే ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఐసీఎన్ ఆర్ ఎనీ అదర్ కాంపిటీషన్ ఆడిన తర్వాత దాని నుంచి వచ్చేది మనకి ఏంటంటే సాటిస్ఫాక్షన్, అంతే. అవును. సాటిస్ఫాక్షన్, మెడల్స్ అండ్ కొన్ని కాంపిటీషన్స్లో క్యాష్ ప్రైజ్ ఉంటాయి. సో ఈ కాంపిటీషన్స్ ఆడడం అనేది వర్తేనా అంటే, ఇప్పుడు నేను ఒక బాడీ బిల్డర్ని కాదు, డైలీ మీ డేటా కన్జ్యూమ్ చేస్తాను, మీ కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను, మీ బాడీ బాగుంటుంది, మీరు ఒకసారి కాంపిటీషన్ ఆడారు, నేను కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కాంపిటీషన్ ఆడదాము అనుకున్నాం. అది నాకు వర్తేనా అంటే, మేబీ నాకు డబ్బులు ఎక్కువ ఉండి ఆడదాం అనుకుంటున్నానా కాదు, లేదా కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు ఏంటంటే అప్పులు చేసి కూడా కాంపిటీషన్ ఆడి వాళ్ళు ఏదో చూపిద్దాం అంటే ఆ ఈగో అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. అంటే వీళ్ళ ఫ్రెండ్ వెళ్ళాడు అని చెప్పి స్టేజ్ ఎక్కుదామని అప్పు చేయడం, ఇలాంటివి చాలామంది చేస్తున్నారు. అండ్ మేబీ నెక్స్ట్ ఆగస్ట్లో కూడా ఐసీఎన్ వస్తుంది, చాలామంది చేస్తూ ఉంటారు అనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మీరు మీ సైడ్ నుంచి చెప్పేది ఏమన్నా ఉంటే, అంటే నాలెడ్జ్ మీరు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి. నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ. ఒక అథ్లెట్ స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయాలంటే అది 2-3 రోజులు అయ్యే పని కాదు. అట్లీస్ట్ ఒక 6 months నుంచి ఒక 10 months 1 year వరకు రెగ్యులర్గా డైట్ తీసుకోవాలి. రెగ్యులర్గా వాళ్ళ కోచ్కి బాడీ అప్డేట్స్ అప్డేట్స్ ఇస్తూ ప్రతిరోజు వర్కౌట్ ఫ్లిప్ మారుతుంటుంది, డైట్ మెనూ మారుతుంటుంది. ఇదంతా ప్రాపర్గా ఫాలో అయితేనే ఆ స్టేజ్కి చివరికి వెళ్ళగలను. ఎంతో డిసిప్లైన్, ఎంతో కన్సిస్టెన్సీ ఉంటేనే ప్రతిరోజు జిమ్కి వెళ్ళగలను. ఇప్పుడు నువ్వే చెప్పు, ప్రతిరోజు జిమ్కి వెళ్తావు కదా, వీక్లీ ఎన్ని రోజులు జిమ్ స్కిప్ చేస్తావు? టు బి ఆనెస్ట్, వీక్లీ 4 days అయితే పక్కా. 4 days పక్క. నేను వీక్లీ 6 days వర్కౌట్ చేస్తా. Okay. అంటే నేను డిజైన్ చేసుకుని పెట్టాలంటే ఓకే. మేబీ ఒకసారి ఒక్కొక్క రోజు కుదరకపోవచ్చు, ఒక రోజు కుదురుతుంది. ఇప్పుడు కుదరకపోవచ్చు అని అన్నా కదా, వాళ్ళకి కుదరకపోవచ్చు అనే మాట రాకూడదు. తప్పకుండా చచ్చినట్టు వెళ్ళాల్సింది. నో మ్యాటర్ వాట్ వెళ్ళాల్సిందే, వెళ్ళి చేసి అప్డేట్ ఇవ్వాల్సిందే. అట్లా ఇచ్చినప్పుడే వాళ్ళు బిల్డ్ చేయగలరా. ఏదైతే ఈ జర్నీ ఉందో, ఏదైతే ప్రోగ్రెస్ జర్నీ ఉందో, నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చేది ఈ జర్నీకి. ఈ జర్నీ ఏంటంటే అంత ఈజీగా ఉంది, ఈజీ కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఐసీఎన్ ఆడడం గొప్ప, బాడీ బిల్డింగ్ ఆడడం గొప్ప ఏం కాదు. నీకు బాడీ ఉంటే ఎవరికి ఎక్కువ, నీకు నువ్వు ఫిట్గా ఉంటే ఎవరికి ఎక్కువ, ఇదంతా మాకెందుకు సోది అని చెప్తారు. ఎవరు ఈ ఫిట్నెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఫ్యాట్ వేసుకొని, ఎంత పొట్టలు వేసుకొని, ఎంత కొవ్వు వేసుకొని, లైక్ ఇలాంటి పీపుల్సే మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళి ఒక అట్లీస్ట్ వారంలో 3 రోజులు కూడా జిమ్ చేయలేరు. వాళ్ళు ఎప్పుడు చేయనోడే కామెంట్లు చేస్తాడు, చేసేవాడు చేసి చూపిస్తాడు. నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇచ్చేది ఈ జర్నీకి. ఆ జర్నీ మాత్రం చాలా హార్డ్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు మళ్ళీ స్టేజ్ ఎక్కేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాను. అండ్ నేను కూడా హోంవర్క్ వచ్చేసి వాళ్ళతో కలిసి బాడీ పోజింగ్ చెయ్యాలి. మెడల్ కొట్టినా కొట్టకపోయినా, సిల్వర్ కొట్టినా కొట్టకపోయినా, అందరితో కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ నా వీడియో కూడా ఉండాలని చెప్పి కళ్ళగంటూ ఉంటుంది. ఒక రోజు అంటే వస్తుంది, డెఫినెట్గా వెళ్తా. ఆ రోజు దీని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుందో డెఫినెట్లీ నేను కూడా చూపిస్తాను. ఇప్పటికే చాలా మంది ఉన్నారు దీని స్ట్రగుల్ చూపించి దీని మీద కంటెంట్ చేసే చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా చూపిస్తాను. నేను చూపించానంటే ఇంకా ఉన్నట్టు దాని రియల్ ఆర్ట్ వర్క్ పక్కా చూపిస్తాను. సో ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ని బలవంతం పెట్టి, లేదంటే వాళ్ళకి కాంపిటీషన్ ఆడాలని ఉంటుంది, అది వాళ్ళు బాడీ బిల్డింగ్ ఒక 1 year నుంచి చేస్తారు, లేదా 2 years నుంచి చేస్తారు, వాళ్ళ బాడీ అనేది ఒక మంచి షేప్లోకి వచ్చింది, ఫిట్గా ఉంది అనుకున్న వాళ్ళు ప్రెప్ చేసి ఒక 3 to 4 months లేదా 6 months ప్రెప్ చేసి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడదాము అని అనుకుంటారు. బట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఈ మధ్య నేను చూస్తుంది ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ని బలవంతం చేసో, లేదా నేను ఈ కాంపిటీషన్ ఆడతాను నాకు కావాలి అని చెప్పి ఆ రిస్క్ తీసుకొని పేరెంట్స్ని స్టేక్లో పెట్టి, పేరెంట్స్ డబ్బుల్ని స్టేక్లో పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. ఈజీగా అయితే అయ్యే పని కాదు. మనకి ఆల్మోస్ట్ 1 lakh దాకా ఖర్చు అవుతుంది ఏ కాంపిటీషన్ అయినా కానీ, ప్రిపరేషన్, డైట్, కోచ్కి 1 lakh అబోవ్ ఖర్చు అవుతుంది. సో ఒక స్టూడెంట్ 1 lakh పెట్టుకోవాలంటే కష్టమే, చాలా కష్టం. రిమైనింగ్ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను స్టేజ్ ఎక్కాలి అని చెప్పి పేరెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టి ఎవరు వెళ్ళకూడదని నేను కోరుకుంటాను. వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని బలవంతంగా బ్లాన్ చేసి ఇస్తావా చేస్తావు అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళి ఆడేదానికంటే ఒక 1 year నువ్వే హార్డ్ వర్క్ చేసి, కష్టపడి, పార్ట్ టైం చేసి, మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి, దాచుకొని నెక్స్ట్ ఇయర్ ఎక్కిన దాంట్లో ఏమైపోయింది, కాంపిటీషన్ అనేది ఉంటానే ఉంటుంది, బెస్ట్ ఇచ్చేవాడు ఇస్తానే ఉంటాడు. ప్రతి సంవత్సరం ఒకటి బెస్ట్ ఇస్తుంది. స్టోరీ ఎప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది అంటే, నీ కష్టం పెట్టే స్టోరీ క్రియేట్ అవ్వాలి. పేరెంట్స్ డబ్బులు ఇచ్చారు, ఖర్చు పెట్టా, కష్టపడ్డా వెళ్ళిపోయినట్టే కాదు.
ఆ డబ్బులు కూడా తీసుకోకుండా నీకు కావాల్సిన మొత్తం నువ్వే క్రియేట్ చేసుకో. సో నీ బిజినెస్ మొత్తం, నీ ఎంపైర్ మొత్తం నువ్వే ఓన్గా బిల్డ్ చేసుకో. వెనక్కి తిరిగి చూసుకుంటే నా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నేనే సపోర్ట్ చేశాను, నేనే సంపాదించుకున్నాను, నేనే కష్టపడ్డా అని ఏదైతే ఈ థాట్ ఉంటుందో అది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది అన్నమాట. సో నేను ఒకటి చెప్తా, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మరీ కాంపిటీషన్ ఆడాల్సినంత అవసరం అయితే లేదు. ఇదంతా అవసరమైనది కాదు కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసేదైతే వేస్ట్ నాకు తెలిసి. టైం పడుతుంది, ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే వచ్చి నెక్స్ట్ ఇయర్. కానీ దీని గురించి జనరల్గా చాలామంది ఎడ్యుకేట్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు కాంటెంట్ క్రియేటర్, మీకు తెలీదు కింద చాలా వరకు ఎంత జరుగుతుంది. అంటే బిగినర్స్లో ఉన్న వాళ్ళు, ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఆ పేరెంట్స్ మనీని తీసుకొని స్టేజ్ ఎక్కే థాట్లో ఉన్నారు అని చెప్పి మీరు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే మేబీ మీరు ఒక ఎడ్యుకేషనల్ రీల్ వేయగలరేమో, అంటే ఇలా చేయకండి, ఇలా చేస్తే తప్పు, మీరు సంపాదించుకొని చేయండి అని చెప్పి. బట్ అది మీ దాకా ఎప్పుడైనా వచ్చిందా? లైక్ మీరు ఎప్పుడైనా చేద్దాం అనుకున్నారా? ఈ నేను వినలేదు, విన్నాగానే నేను పర్టికులర్గా అంతగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కాంపిటీషన్ ఆడాలంటే మినిమం 1 to 2 lakhs ఖర్చు అవుతుంది ఈ డ్యూరేషన్ టైంలో వెబ్ సిరీస్కి. సో ఒక స్టూడెంట్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేడు. ఎట్లయినా సరే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకొని ఆడాల్సింది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఒకవేళ నేను చెప్పాల్సి ఉంటుంటే నువ్వు కష్టపడు, పార్ట్ టైం చేయి, ర్యాపిడో కొట్టుకో, ఇంకేదో వేసుకో, స్విగ్గీలో పని చేయి, ఏదైనా పార్ట్ టైం చేయి, ఏదైనా పైసలు కోసమే కదా చెయ్యి. చేసిన తర్వాత డబ్బులు సంపాదించు, ఐసీని కొట్టు, తిరిగి వచ్చినాక నీ స్టోరీ చెప్పి ఇట్లా కెమెరా ముందు కూర్చో. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ మొత్తం రోడ్ల మీద తిరుగుకుంటే కష్టపడ్డా, పగలంతా రోడ్ల మీద కష్టపడి పైసలు సంపాదించా, నైట్ మొత్తం జిమ్లో వర్కౌట్ చేశా. ఈరోజు హ్యామర్ కొట్టా, సిల్వర్ కొట్టా, గోల్డ్ కొట్టని చెప్పు. నువ్వు సిల్వర్ కొట్టి గోల్డ్ కొట్టేదానికంటే ఈ స్టేజ్కి వచ్చేదానికి నువ్వు కష్టపడ్డా చూడు, అది చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా ఎక్కిస్తుంది. దట్ ఈస్ రియల్ ఇన్స్పిరేషన్ స్టోరీ. ఈ కప్పలు కొట్టడం కంటే నువ్వు ఈ స్టేజ్కి రావడానికి కష్టపడ్డా చూడు, నేను దాన్నే చూస్తాను. ఈ జర్నీయే నాకు తెలిసినంత వరకు సక్సెస్ఫుల్ స్టోరీ. సో వీళ్ళకి చెప్పేదైతే ఇదే. ఓకే, సో కాసేపు ఈ కాంపిటీషన్స్ అన్ని పక్కన పెట్టేస్తే చాలామంది బిగినర్స్ మీ కాంటెంట్ ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అన్న పెళ్ళి ఎప్పుడు అది అని కూడా అడుగుతూ ఉంటారు చిన్నపిల్లలు కూడా. సో ఆ రేంజ్ కనెక్షన్ అనేది మీకు ఉంది మీ ఫాలోవర్స్ తోటి. సో ఒక బిగినర్కి, మీరు ఒక బిగినర్ హోమ్ జిమ్ పెట్టినప్పుడు లేదా డంబల్స్ అన్ని చేసినప్పుడు మీకు ప్రాపర్గా ఏది తెలియవు, క్యాలరీ ఇంటేక్లు, ప్రోటీన్ ఇంటేక్లు, ఏది ఎంత తీసుకోవాలనేది ఎవరికి తెలియదు. సో ఒక బిగినర్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఎందుకంటే చాలా రకరకాల వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో బిగినర్ టిప్స్ అని చెప్పి. బట్ ఒక ప్రాపర్గా మీరు ఇప్పుడు మజిల్ ప్లేస్కి అథ్లీట్ 2-3 years అయింది లిఫ్టింగ్ స్టార్ట్ చేసి. సో ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే అండ్ ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్లో చెప్తే చూసే వాళ్ళు కూడా కొంచెం ఆ ప్రాపర్ నాలెడ్జ్ని యూజ్ చేసి మేబీ ఫిట్గా ఉండడం లేదా వాళ్ళ గోల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు వర్క్ చేస్తారు. సో మీ తరపు నుంచి కొన్ని టిప్స్ ఇస్తే అవి హెల్ప్ఫుల్ అవుతుందని. ఫస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ టిప్స్. ఒక వర్కౌట్ చేద్దాం అనుకున్న బిగినర్కి నువ్వు డైట్ గురించి వాడు చెప్పావంటే నెక్స్ట్ డే నుంచి జిమ్కి రావడం మానేస్తాడు. టూ బి ఫ్యాక్ట్. అవును, డైట్కి ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, ఈ టైంకి ఇదే తినాలి, ఇది తినకూడదని రెస్ట్రిక్షన్ పెడితే ఎవరు జిమ్ చేయరు. ఫస్ట్ వాడికి వర్కౌట్ ఇంటెన్షన్ కల్పించాలి. వర్కౌట్ ఇంటెన్షన్ కల్పించి, వర్కౌట్ ఇంటెన్షన్ ఎలా అంటే వాడి బాడీ పెయిన్స్ వచ్చేలా ఇంటెన్షన్ కల్పించాలి. ఆ తర్వాత డైట్ గురించి చెప్పాలి. నా కంటెంట్లో డైట్ గురించి చెప్పకపోవడానికి కారణం కూడా ఇదే. డైట్ అంటే చాలామంది భయపడుతూనే ఉన్నారు. మెయింటెనెన్స్ క్యాలరీస్ చూసుకొని అట్లీస్ట్ మినిమం గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ చేసి, ఎనర్జీ కోసం కార్బ్స్ ఇంటేక్ చేసి, అట్లీస్ట్ డేలో ఒక 2 times కొంచెం చికెన్, ఒక 2-3 గుడ్లు, ఒక 2 బనానాస్. సో ఇవి ఇంటేక్ చేసుకున్నా కూడా కొంత స్టేజ్ వరకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ డే డైట్ ప్లాన్ చూసుకొని ఇప్పటి నుంచి ఇదే తినాలి, పొద్దున్న ఇదే తినాలి, పొద్దున్న ఓట్ మీల్ తప్ప ఏం తినకూడదు, మధ్యాహ్నం రైసే తినాలి, నైట్ చపాతీ ఇదే తినాలి అనుకుంటే వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరు చేయలేరు. సో డైట్ మారుతూనే ఉండాలి. నువ్వు కాంపిటీషన్ ఆడతాను, డెఫినెట్గా కాంపిటీషన్ ఆడాలి, ఇట్లా త్వరగా స్పీడ్గా రిజల్ట్ కావాలనుకుంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసి ఒక ట్రైనర్ని పెట్టుకోవాలి. ఓన్గా బిల్డ్ చేసుకోవడంలో ఒక కిక్ ఉంటుంది. ఏం లేకుండా ఓకే ఇదంతా ఇది తింటా, ఈరోజు ఇది తింటా, నువ్వే ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని నువ్వే వర్కౌట్ చేసుకొని ఒక 5 to 6 months తర్వాత నువ్వే ఓన్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు చాలా వరకు. చాలామంది బట్ ఎలా అంటే ఒకళ్ళే స్టార్ట్ చేస్తారు, ట్రైనర్స్ లేదా ఫ్రెండ్స్ ఎవరు లేని వాళ్ళు. జనరల్గా ఒకళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు. అంటే వాళ్ళకి గ్రోత్ అనేది కనిపించదు బాడీలో. బట్ ఆ గ్రోత్ అనేది ఒకసారి కనిపించడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంత మోటివేట్ అయ్యి ఎంత డిసిప్లిన్గా ఉంటారా అని చెప్పి
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదా ఆ ఫేజ్ దాటిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. సో అది లైక్ మీకు ఎప్పుడు అనిపించింది? నాకు స్టార్టింగ్లో చాలా బక్కగా ఉంటుండే, చాలా సన్నగా ఉంటుండే. కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన ప్రతి ఇయర్ రన్నింగ్కి వెళ్ళేవాడిని. చాలా బక్కగా ఉంటుండే, మజిల్స్ ఉండేవి కాదు. అప్పుడు నేను 50 kg ఉండేవాడిని, 52 kg అంతే అరౌండ్, అంతకుమించి ఎక్కువ ఉండేవాడిని కాదు. తర్వాత ఈ రన్నింగ్తో పాటు వర్కౌట్ కూడా గట్టిగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టి, ఇంకా నేను అద్దం ముందుకు వెళ్ళి బైసిప్స్ చూసుకునేటప్పుడు ఇంకా బెటర్గా కనిపించడం, పంపు రావడం, ఆ గ్రోత్ అయితే గ్రోత్ పాయింట్ కనిపించింది. కనిపించింది. ఎప్పుడైతే గ్రోత్ కనిపించిందో ఇంకా పిచ్ వచ్చింది, ఇంకా పెంచాలి. ఎప్పుడైనా మనకి రిజల్ట్ వచ్చినప్పుడే ఇంకా బెటర్ రిజల్ట్ గురించి పరిగెడతా ఉంటాం. ఎప్పుడైతే రిజల్ట్ రాలేదో వెనక్కి వెళ్ళిపోతాం ఈ ఒక ఫేస్లో. ఇప్పుడు చాలామంది వర్కౌట్ స్టార్ట్ చేసి ఆపేసే వాళ్ళు ఎందుకు ఆపేస్తున్నారంటే రిజల్ట్ రాలేదని. బాడీ ఒక టైం అప్పుడు రియాక్ట్ అవుతుంది, కొంత టైం వరకు రియాక్ట్ అవుతుంది. ప్రాపర్ ఒక టైం వచ్చినప్పుడు ప్రాపర్ డైట్ ఉంటూ నువ్వు ఉంటుంది. తీసుకున్న డైట్ న్యూట్రిషన్ బెటర్గా దానికి అబ్జర్ప్షన్ అయినప్పుడు డెఫినెట్లీ రియాక్ట్ అవుతుంది, కొంచెం టైం పట్టొచ్చు. రియాక్ట్ అయ్యే టైంకే చాలామంది వర్కౌట్ ఆపేస్తున్నారు. ఆ 1 month ఆ 2 months బిట్వీన్ టైంలో కానీ డైలీ వర్కౌట్ చేస్తే ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళి వాళ్ళు కూడా మంచి అప్డేట్స్ అయ్యేవారని. సో నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 year అయినా మంచిగా వర్కౌట్ చేయమండి. కన్సిస్టెంట్ గా ఉంటే ఆ రిజల్ట్ అనేది వర్కౌట్ మీకే చేస్తే కనపడుతుంది. ఆల్మోస్ట్ ఇంకా మంచి బాడీ రెడీ చేసుకోవచ్చు. డైట్ గురించి ఎవరు భయపడొద్దని నేను చెప్తాను. ఎంత తిన్నా పర్లేదు, కొంచెం బెటర్ న్యూట్రిషన్ తీసుకొని కొంచెం నాలెడ్జ్ ఉన్నతో మాట్లాడి ఒక మంత్కి సరిపడే డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవచ్చు. మనకి ఈరోజు ChatGPT ఉంది, గూగుల్ యూట్యూబ్ ఉంది. ఎక్కడికైనా మనం మాట్లాడినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేది. ఒక ట్రైనర్కి తెలిసిన దానికంటే దీనికి బెటర్గా తెలుసు. ఫొటోస్ అప్లోడ్ చేసిన నా వెయిట్ ఎంత ఉంది, నా హైట్ ఎంత ఉంది, నా జెండర్ ఇది, ప్రజెంట్ బాడీ కండిషన్ ఇది, నేను ఈ డ్యూరేషన్ టైంలో ఎంత తగ్గాలి, ఈ బిట్వీన్ ఈ డ్యూరేషన్ టైంలో నేను పెరగాలి, బెటర్ న్యూట్రిషన్ బెటర్ డైట్ ఇవ్వండి, డెఫినెట్లీ ఇది ప్రొవైడ్. సోషల్ బడ్జెట్ లో మీడియాలో ఏమన్నా కానీ దాని ప్రయత్నం అది చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం దాన్ని వాడుకోవట్లేదు, మనం దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. నేను ఎక్కువగా వాడి ChatGPT నా గురించి, నా కంటెంట్ గురించి, నా ఇన్ఫర్మేషన్ గురించి, నా నాలెడ్జ్ గురించి, నాకు ఏమైనా తెలియాలన్నా తెలుసుకోవాలన్నా డెఫినెట్గా ChatGPT వాడుతాను. చాలామంది వాడమని నేను చెప్తాను. అట్లీస్ట్ దీనికైనా మీరు యూజ్ చేసుకోండి మంచి కోసం అని చెప్పినా వినారా? డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇచ్చే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏలో ఉంది, మనం వాడుకోవట్లేదు. మన టైం అంతా ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి, గూగుల్కి సరిపెడతాం, అవసరమైన దాని గురించి సరిపెడతాం. ఇప్పుడు ఓత్ అని చెప్పి నన్ను అక్కడి నుంచి ఏడు దాకా రప్పించి నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా. సో బేసికలీ వాట్ ఈస్ ఓత్? సో దీన్ని ఎందుకు స్టార్ట్ చేసావు, దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ దీనికి ఓత్ అని ఎందుకు పేరు పెట్టావు, సో దీని వెనక ఉన్న స్టోరీ ఏంది, బిహైండ్ ద స్టోరీ. ఓత్ అంటే మేకింగ్ యువర్ సెల్ఫ్ బెటర్. నిన్ను నువ్వు బెటర్గా చేసుకోవడానికి ఒక ఓత్ తీసుకోవాలి ఎప్పటికైనా, అట్ ఎనీ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎలాగైతే ఒక డెసిషన్, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేశారో, నేను అలానే చేశాను. ఏ ఏజ్ పర్సన్ అయినా కానీ వాళ్ళకి ఒక ప్రాపర్ సిచ్యువేషన్, ప్రాపర్ టైం అనేది వస్తుంది. ఈ ఓత్ మనం తీసుకోవాలి టు మేక్ అవర్ సెల్ఫ్ బెటర్ అనేది. సో అది మా కోర్ ఐడియా ఆఫ్ ఓత్. అండ్ ఈ ఓత్ తరపు నుంచి ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బిగినర్స్ ఉన్నారో, లేదా ఇంట్రెస్ట్ ఉందో ఫిట్నెస్లో, లేదా అథ్లీట్స్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వింటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంకా పెరుగుతుంది, లైక్ ఆడియన్స్ మొత్తానికి. సో ఆ నాలెడ్జ్ని ఇంకా మనం బెటర్ ప్లాట్ఫామ్లో చూపించాలి, బెటర్గా చూపించాలి, బెటర్ పర్సన్స్తో చూపించాలి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 100 ఒపీనియన్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. నేను ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం అనుకున్నా యాజ్ అన్ అథ్లీట్, లేదా ఒక జిమ్కి వెళ్దాం అనుకున్నా టు బికమ్ ఏ బాడీ బిల్డర్, 100 ఒపీనియన్స్ చూసి నేను అవన్నీ చేయాలంటే నా వల్ల కాదు. నాకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలు నన్ను గైడ్ చేయడానికి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని మనం ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి అందరికీ ఎనఫ్ నాలెడ్జ్ అండ్ అది ఇవ్వాలని చెప్పి స్టార్ట్ అయింది ఈ ఓత్. సో బేసిక్గా నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది వర్కౌట్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ కంటెంట్ క్రియేషన్స్, ప్రతి ఒక్కరు వర్కౌట్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు. చేయడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ బెటర్? అండ్ ఇంకోటి ఏంటంటే వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్తావు, నేను జిమ్కి వెళ్తాను. సో మన ఇద్దరం ఈరోజు వెళ్ళి వర్కౌట్ చేస్తే వచ్చినంత కిక్ మేబీ మీకు ఒక్కొక్కసారి హోమ్ వర్కౌట్ చేసేటప్పుడు రాదేమో, లేదా ఒక్కళ్ళే ఎక్కడైనా వేరే కమర్షియల్ జిమ్కి వెళ్ళినప్పుడు రాదు. సో ఒక 10 to 20 మెంబర్స్, మేబీ 50 మెంబర్స్ గోయింగ్ ఫార్వర్డ్, 100 మెంబర్స్ లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర ఉండి ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి క్రియేట్ చేసి
అంటే ఈవెంట్ అనట్లేదు, ఈవెంట్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ నార్మల్, అందరూ చేస్తారు, ఒక ఫ్లో ఇస్తారు, ఆ ఫ్లోలో ఈవెంట్ అయిపోతుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇలా మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని లేదా మీలాంటి స్టోరీస్ని, పవర్ఫుల్ స్టోరీస్ని బయటికి తీసుకొచ్చి ఒక బెటర్ ప్లాట్ఫామ్ అందరికీ చూపించి దెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి అనేది మా కోర్ ఐడియా. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అండ్ అవి ఎక్కడ ఉండబోతున్నాయి, దాని వెన్యూస్ ఏంటి లేదా దాని డీటెయిల్స్ ఏంటి అనేది గోయింగ్ ఫార్వర్డ్ రివీల్ చేస్తాం మెల్లగా. బట్ ఫర్ నౌ అయితే వీ వాంటెడ్ టు బ్రింగ్ స్టోరీస్ అవుట్, మీలాంటి స్టోరీస్, మీలాంటి కథలు ఇంకా చాలామందికి ఉంటాయి, బట్ అవన్నీ చెప్పుకోలేరు చాలామంది. మీరు చెప్పినట్టు కొన్ని వీడియోస్లో, కాంటెంట్ క్రియేషన్ చేయబోయే వీడియోస్లో మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకోలేరు, ఆర్ మీకు ఇలా ఎందుకు అయింది, అవ్వడానికి కారణం ఏంటి అనేది చెప్పుకోలేరు, ఎందుకు అయింది అనేది మాత్రమే చెప్పగలరు. కానీ సో అలాంటి బ్యాక్ స్టోరీస్ మొత్తాన్ని కెమెరా ముందు పెట్టి ఇంకా జనాల్ని ఇన్స్పైర్ చేయాలి, ఇంకా వాళ్ళు బెటర్గా చేసుకోవాలి అనుకోవాలి, మీలాంటి వాళ్ళని చూసి ఆ స్టోరీస్ని బయటికి తేవాలి అనే ఐడియా అనేది ఓత్ అలా స్టార్ట్ అయింది. ఓకే, మీ ఐడియా బాగుంది. అంటే ఎంతవరకు పోడ్కాస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ సెలబ్రిటీస్కి, ఫేమస్ అయిన వాళ్ళకి, ట్రెండింగ్ అయిన వాళ్ళకి ఉన్నాయి, కానీ అథ్లెట్స్కి లేదు. ఎంతవరకు ఒక జిమ్ రైట్ని తీసుకొచ్చి మీరు ఎందుకు జిమ్ చేశారు, ఎందుకు చేస్తున్నారు, మీ ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి అనేది నేను ఫస్ట్ టైం వింటున్నా. సో ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ అథ్లెట్గా నేను ఫీల్ అవుతున్నా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఒక అథ్లెట్ని తీసుకొచ్చి మీ స్టోరీ ఏంటని. సో దీన్ని ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. అవును. సో మేక్ ఫిట్, ఫీల్ ఫిట్. సో బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది మెయిన్లీ. సో ఈ కాన్సెప్ట్లో మీలాంటి ఇంకా చాలా మందిని ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఒకటే ప్లాట్ఫామ్లో లైక్ మైండెడ్ పీపుల్ని, ఒక కమ్యూనిటీ అండ్ కల్చర్ బిల్డ్ చేద్దాం అనేది మా కోర్ ఐడియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చెప్పినట్టు ఆల్ ద వే ఫ్రమ్ శ్రీకాకుళం వచ్చారు, ఒక 2 రోజులు. నో, యాక్చువల్లీ నాకు ఇంటర్వ్యూస్ చాలా మంది పిలిచినా కూడా ఐ నెవర్ గో, పోలేదు, టైం కుదరలేదు, స్కెడ్యూల్ సెట్ అయ్యేది కాదు, వెళ్ళడానికి అయ్యేది కాదు. ఎప్పుడైతే మేము ఓన్లీ అథ్లెట్స్ గురించి ఓత్ అనేది స్టార్ట్ చేసాం, అథ్లెట్స్కి ఒక ప్లాట్ఫామ్ లేదు, ఎవరైతే ఒక మంచి స్టోరీ, ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉన్న అథ్లెట్స్ ఉన్నారో వీళ్ళని మేము గ్యాదర్ చేస్తాం, ఒక లైనప్ రాసుకున్నాం, ఎవ్రీ వీక్ ఒకరితో మీటప్ పెట్టించుకుంటాం అని చెప్పినప్పుడు నేను ఆలోచించాను, ఓన్లీ అథ్లెట్స్గా పోడ్కాస్ట్ అని. సో కొత్తగా అనిపించింది. ఇంకా అందులోని మేము విన్న స్టోరీలో ఎవరు ద బెస్ట్ ఉన్నా ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తాం, నువ్వు ఎట్లైనా రావాలనుకుంటే. సో నీ ఐడియా ఇంకా త్వరగా ముందుకెళ్ళాలంటే త్వరగా నేను రావాలి, అందుకే నువ్వు పిలిచిన 3rd డేనే నేను బస్ టికెట్ బుక్ చేసి వచ్చేసిన, ఇంకా ఆలోచించుకుంటే. యా, సో నువ్వు మళ్ళీ హైదరాబాద్ వచ్చేది కూడా మాకోసమే అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్లు ఇవి అవుతూనే ఉంటాయి, జనాలు అంటే వచ్చేవాళ్ళు బెటర్ స్టోరీస్ని మేము ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాము. బట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్పినట్టు మనకి ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండబోతున్నాయి, ఆ ఎక్స్పీరియన్సెస్లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. అండ్ మీరు హైదరాబాద్ వస్తే అది ఓన్లీ మా వల్లే నెక్స్ట్ టైం కూడా అని చెప్పి. డెఫినెట్లీ దిస్ ఈజ్ నేను ఫస్ట్ టైం గేమింగ్ టు హైదరాబాద్, ఎంతవరకు నేను అడుగు పెట్టలేదు. ఎప్పుడు అనుకునేవాడిని, చాలామంది అథ్లెట్స్ ఉన్నారు, రా వైజాగ్, హైదరాబాద్ అంటే ఎప్పుడు రావడానికి కుదరేది కదా. ఎప్పుడైనా ఇంకా మీ పరంగా వద్దాం, వీళ్ళందరినీ మీట్ అవుదాం, ఫస్ట్ మీ లక్ ఏంటో తెలుసాలి చెప్పి వచ్చేస్తాను నేను, ఇంకా ఆలోచించలేదు, ఇంకా టికెట్ బుక్ చేసి వచ్చేసాను. రావడానికి మెయిన్ ఏంటంటే మీ జర్నీ ముందుకు వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, చాలా స్టోరీస్ బయటికి రావాలి, ఈ స్టోరీస్ అన్ని విని ఇంకా చాలామంది వర్కౌట్ చేయాలి. సో ఇది నా కాన్సెప్ట్. డెఫినెట్లీ అందుకే నేను వచ్చి ఇంకా దీన్ని బెటర్గా చేసి చాలా స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మళ్ళీ మనం కలుద్దాం ఇంకొకసారి హైదరాబాద్లోనే.